Prime. Next siding. Motion of boat in a river. Motion of boat లేదా స్విమ్మర్ ఏదైనా తీసుకోవచ్చు నాన్న. సో మోషన్ ఆఫ్ బోట్ ఆర్ స్విమ్మర్, స్విమ్మర్ అన్నా చెప్పచ్చు, బోట్ అన్నా చెప్పచ్చు. మోషన్ ఆఫ్ బోట్ ఆర్ స్విమ్మర్ ఇన్ ఏ రివర్. మోషన్ ఆఫ్ బోట్ ఆర్ స్విమ్మర్ ఇన్ ఏ రివర్. సో ఇప్పుడు సపోజ్ మా లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వన్ బ్యాంక్. సో ఒక బ్యాంక్ అమ్మ అంటే నది ఒడ్డు అని అర్థం. సో ఇదొక బ్యాంక్ నాన్న. బ్యాంక్ అంటే మళ్ళీ ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అనుకుంటారు. ఇదొక బ్యాంకు, ఇదొక బ్యాంకు. ఇక్కడ మొత్తం రివర్ అంతా ఫ్లో అవుతూ ఉంటుందమ్మా. సో ఇదంతా కూడా కంప్లీట్గా బ్యాంక్స్ అంటాం. ఈ టూ బ్యాంక్స్ మధ్య డిస్టెన్స్ డి అంటాం నాన్న. సో దీన్నే విడ్త్ ఆఫ్ ద రివర్ అంటాం, దీన్నే విడ్త్ ఆఫ్ ద రివర్ అని చెప్తాం, దీన్నే విడ్త్ ఆఫ్ ద బ్యాంక్స్ అంటాం. సో ఇదంతా ల్యాండ్, ఇదంతా ల్యాండ్ అమ్మ. ఈ మధ్యలో కంప్లీట్గా రివర్ ఫ్లో అవుతూ ఉంటుందమ్మా. సో ఇక్కడ ఇది రివర్ ఫ్లో నాన్న. సో లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రివర్ ఫ్లో. సో ఇలా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది నాన్న. ఇది రివర్ ఫ్లో అమ్మ. సో ఇక్కడ టూ బ్యాంక్స్ ఉంటాయి. ఆ టూ బ్యాంక్స్ మధ్య ఉండే విడ్త్ని డీతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ బ్యాంక్స్ నాన్న. సో రివర్ ఇలా వెళ్తా ఉంది. ఓకే సార్, రివర్ ఎక్కడ వెళ్తుంది సార్ అంటే గ్రౌండ్ పైన రివర్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి దీన్నే మనం ఏం రాస్తామంటే విఆర్జీ అని రాస్తాం. విఆర్జీ అంటే వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని అర్థం అమ్మ. అంటే గ్రౌండ్ పైన రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో కాబట్టి వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో గ్రౌండ్ ఈజ్ ద అబ్జర్వర్. ఆ గ్రౌండ్ పైన రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో కాబట్టి విఆర్జీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ ఒక స్విమ్మర్ ఉన్నాడు రా, జాగ్రత్తగా చూడమ్మా. సో లెట్ us కన్సిడర్ హీ ఈజ్ ద స్విమ్మర్. ఓకే, వీడు ఇలా స్విమ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఓకే, వీడు స్విమ్మర్, దారుణంగా ఉంటాడు. ఓకే, డోంట్ వరీ. సో ఇప్పుడు వీడు స్విమ్మర్ అమ్మ. ఓకే, స్విమ్మర్, వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్. ఎందుకంటే స్విమ్మర్ ఎప్పుడు కూడా రివర్ మీదే కదా ఫ్లో అయ్యేది, వాడు స్విమ్ చేసేది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్, దాన్ని విఎస్ఆర్ అంటాం. గుర్తుపెట్టుకో, రివర్ ఎక్కడ ఫ్లో అవుతా ఉంటుంది, గ్రౌండ్ పైన. కాబట్టి విఆర్జీ. రివర్ పైన ఎవరు స్విమ్ చేస్తా అంటాడు, స్విమ్మర్. కాబట్టి విఎస్ఆర్. విఎస్ఆర్ అంటే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అని అర్థం అమ్మ. సరే, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఈ వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ రివర్ పైన, రివర్ ఫ్లో ఇలా ఉంటే వాడు ఆ ఫ్లోకి ఆపోజిట్గా ఇక్కడ నిల్చుకొనిమ్మా, వాడు ఈ రివర్ ఫ్లోని దాటి అదర్ బ్యాంక్కి వెళ్ళాలి, అంటే వేరే ఒడ్డుకు వెళ్ళాలి అని వాడు ప్లాన్ చేస్తాడు. సరే సార్, వాడు ఏం చేస్తాడు ఇప్పుడు అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలా అని ప్లాన్ చేస్తాడు వాడు. ఏమందరికి అర్థమవుతుందా? సో హీ వాంట్స్ టు క్రాస్ ద రివర్. ఓకే, సో వాడు ఈ రివర్ని క్రాస్ చేసి అదర్ బ్యాంక్కి వెళ్ళాలి అనేది వన్ టార్గెట్. ఓకే సార్, వాడు ఇలా వెళ్తూ ఉంటాడమ్మా. బట్ ఫైనలీ వెన్ హీ సీస్, ఓకే, హీ రీచ్ దిస్ పొజిషన్. వాడు ఇలా వెళ్ళాలనుకుంటే ఇలా డాటెడ్ లైన్స్లో ఇలా వెళ్ళాలి, ఈ పాయింట్కి రీచ్ కావాలి, ఆపోజిట్ ఎండ్ ఆఫ్ ద బ్యాంక్. కానీ వాడు అక్కడ రీచ్ కాడమ్మా. సో ఈ డైరెక్షన్లో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేస్తాడు. సార్ ఎందుకు సార్ అట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను బి అన్నాను అనుకోండి, ఈ పాయింట్ సి అన్నాను అనుకోండి, ఇక్కడ ఏ అన్నాను అనుకోండి. ఏ అనే పాయింట్ దగ్గర ఉండే స్విమ్మర్ రివర్ ఫ్లోని క్రాస్ చేసి అదర్ బ్యాంక్కి ఆపోజిట్ టు ద పాయింట్ వాడు రీచ్ కావాలి అనుకుంటాడు. అంటే వన్ ఎయిమ్, వన్ టార్గెట్ ఏ టు బి వెళ్ళాలి, ఏ టు బి వెళ్ళాలి. కానీ వాడు ఫైనల్గా కళ్ళు తెరిచి చూసేసరికి అవతల ఒడ్డు దగ్గర వచ్చేసి ఉంటాడు. కానీ అదర్ బ్యాంక్ దగ్గర చూసేసరికి బి పాయింట్ దగ్గర, ఆపోజిట్ బ్యాంక్ దగ్గర రాకోకుండా అదే బ్యాంకులో సి పాయింట్ దగ్గరికి రీచ్ అయి ఉంటాడు. ఎందుకు అలాగా మనకి అర్థం కాదు. ఎందుకు అట్లా వచ్చినాడు? వాడేమో హ్యాపీగా ఏ టు బి వన్ టార్గెట్, బట్ అక్కడ బి దగ్గర రాకోకుండా ఇలా సి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. మనకి అర్థం కాక లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ని పిలిపిస్తాడు. ఒరే ఫ్రెండ్, నువ్వు ఏం చేస్తావేమో, నేను స్విమ్మింగ్ కరెక్ట్గా ఏ దగ్గర స్టార్ట్ చేస్తారా, ఈ రివర్ ఫ్లోని క్రాస్ చేసి బి దగ్గరికి రావడం నా టార్గెట్. కానీ ఉన్నట్టుండి సి దగ్గరకు వచ్చిన, ఎందుకో నాకు అర్థం కాలేదురా అని చెప్పి వాడికి పైన గ్రౌండ్ పైన వాని ఫ్రెండ్ని నిలబెడతాడు. దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ పైన వాని ఫ్రెండ్ నిలబడి వానికి ఒక బైనాకులర్స్ ఇస్తాడు. రే, నా మోషన్ అబ్జర్వ్ చేయి. సో నేను స్విమ్ చేసిండే ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి ఎందుకు నేను బి రాలేకపోతున్నాను, బి పాయింట్ దగ్గర రీచ్ కాకుండా సి పాయింట్ దగ్గరికి ఎందుకు వస్తున్నానో నువ్వు చెప్పురా అంటాడు.
వాడు బైనాకులర్స్తో చూస్తూ ఉంటాడు, ఏ పాయింట్ దగ్గర స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తాడు, వాడు రివర్ని క్రాస్ చేస్తాడు. కానీ రివర్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉండడం వల్ల వెన్ ద రివర్ ఫ్లో హిట్ దిస్ స్విమ్మర్, సో స్విమ్మర్ రీచెస్ పాయింట్ సి. అది ఎవరు చెప్తే తెలుస్తుంది అంటే గ్రౌండ్ పైన ఉండే ఫ్రెండ్ చెప్పడం వల్ల స్విమ్మర్కి తెలుస్తుంది నాన్న. అంటే స్విమ్మర్ యొక్క బేసిక్ టార్గెట్ ఏ టు బి, రివర్ క్రాస్ చేసి బి ఎండ్కి రీచ్ కావాలి అని. కానీ వాడు సి ఎండ్కి రీచ్ అవుతున్నాడు. ఎందుకు ఇలా స్లైంట్ అవుతున్నాడు సార్, ఎందుకు ఇలా షిఫ్ట్ అవుతున్నాడు సార్ వాడు బి నుండి సికి? మనకి అర్థం కాదు, స్విమ్ చేసేవానికి వానికేం అర్థం అవుతుంది. అందుకే పైన నుండి గ్రౌండ్ నుండి ఒక అబ్జర్వర్ చూస్తూ ఉంటాడు రా. వాడు చెప్పడం ఏంటి అంటే, ఒరే నువ్వు జర్నీ ఏమో స్టార్ట్ చేసినావు ఏ టు బి, కానీ రివర్ ఫ్లో టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ నీ మీద హిట్ అవ్వడం వల్ల యూ చేంజ్ ద డైరెక్షన్ అండ్ రీచెస్ పాయింట్ సి అని చెప్తాడు. ఎవరు చెప్తే తెలుస్తుంది సి దగ్గరికి వెళ్తున్నాడని? అబ్జర్వర్. ఎక్కడున్నాడు సార్ వీడు? గ్రౌండ్ పైన. అందుకే రిజల్టెంట్ ఎప్పుడు కూడా ఇక్కడ దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్, వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ విఎస్జి అంటాం. విఎస్జి అంటే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ యాజ్ అబ్జర్వ్డ్ బై గ్రౌండ్. గ్రౌండ్ నుండి చూసినప్పుడు నీకు తెలుస్తుంది స్విమ్మర్ ఇట్లా వెళ్ళడం లేదు, ఇక్కడ వెళ్తున్నాడు అని. ఇవి టర్మ్స్ అమ్మ. ఈ టర్మ్స్ నీకు అర్థం కానంత వరకు నువ్వు ప్రాబ్లం రాదు. ఇవి ఫస్ట్ బేసిక్ నాన్న. సో రిజల్టెంట్ ఎందుకు ఊరికి ఇట్లా వేసేస్తారు అంటే రివర్ ఫ్లో ఇట్లా ఉందని కాదు. ఎవరు తెలుసారు, ఎవరు చెప్పది, ఎవరు తెలుసది ఇట్లా వెళ్ళాల్సిన వాడు ఇలా వెళ్తున్నాడు అని ఎవరు చెప్తే తెలుస్తుంది? గ్రౌండ్ పై నుండి అబ్జర్వర్ చెప్తే తెలుస్తుంది. అందుకే దీన్ని రిజల్టెంట్ అంటాం నాన్న. అందుకే ఎప్పుడు కూడా మీరు రిజల్టెంట్ కనుక్కుంటా అంటారు ఈ మోషన్ ఆఫ్ బోట్ ఇన్ రివర్లో. ఆ విఎస్జి ఎందుకు వచ్చింది సార్ ఒక్కడు చెప్పండి. దిస్ ఇస్ ద రీజన్ ఎందుకు విఎస్జి చెప్తున్నాము అంటే. కాబట్టి ఫస్ట్ బేసిక్ జాగ్రత్త చూడన్న. ఫస్ట్ గ్రౌండ్ పైన రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది విఆర్జి. స్విమ్మర్ రివర్ పైన స్విమ్ చేస్తూ ఉంటాడు విఎస్ఆర్. వాటి టార్గెట్ ఇప్పుడు ఏ టు బి. బట్ గ్రౌండ్ మీద ఉండే అబ్జర్వర్ వల్ల వానికి ఏం తెలుస్తుంది అంటే ఏ టు బి వెళ్ళాల్సిన వాడు ఈ రివర్ ఫ్లో వల్ల హీ షిఫ్టెడ్ ఫ్రమ్ బి టు సి. సో కాబట్టి ఆ షిఫ్ట్ అవుతుండే చెప్తా ఉండేది అబ్జర్వర్ కాబట్టి గ్రౌండ్ నుండి చూసినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ ఏ టు సి ఏదైతే ఉందో దాన్నే రిజల్టెంట్, దాన్నే విఎస్జి అని అంటామ్మా. ఈ మూడు పదాలు ఫస్ట్ గుర్తుపెట్టుకో, విఎస్ఆర్, విఎస్జి, విఆర్జి. ఇది రిజల్టెంట్. ఎప్పుడు కూడా గ్రౌండ్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఈ విఎస్జిని ఎప్పుడు కూడా రిజల్టెంట్ అంటాం. ఇది ఫస్ట్ బేసిక్ నాన్న. ఏమందరికి అర్థమవుతుందా? రాయమ్మా ఫస్ట్ రాయ్. ఫస్ట్ 3 వర్డ్స్ రాసిన తర్వాత డయాగ్రామ్ వేసేసుకో, క్లారిటీగా అర్థమవుతుంది. రాయమ్మా ఫస్ట్ విఆర్జి ఈజ్ ఈక్వల్స్ టు VRG is equals to velocity of river with respect to ground. VRG is equals to velocity of river with respect to ground. VRG is equals to velocity of river with respect to ground. Velocity of river with respect to ground. Second, VSR is equals to next point or next line. VSR is equals to velocity of swimmer with respect to river. Velocity of swimmer with respect to river. Velocity of swimmer with respect to river. Babu, VRG ante velocity of river with respect to ground. VSR ante velocity of swimmer with respect to river. Next, VSG is equals to resultant is equals to VSG is equals to resultant is equals to అదే రిజల్టెంట్ కింద తీసుకుంటాం వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విఎస్జి అంటే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. విఎస్జి అంటే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో గ్రౌండ్ నుండి అబ్జర్వర్ చూసినప్పుడు మాత్రమే బి దగ్గర రీచ్ కావాల్సిన వాడు సి దగ్గర రీచ్ అవుతున్నాడు అని తెలుస్తోంది. సో వాడు చెప్తే తెలుస్తోంది కాబట్టి సో గ్రౌండ్ ఫ్రేమ్ నుండి చూసినప్పుడు బి టు సి వెళ్తున్నాడు కాబట్టి సో హీ ఈజ్ ద రిజల్టెంట్. విఎస్జి ఈజ్ ద రిజల్టెంట్. ఈ డయాగ్రామ్ వేసుకోండి తొందరగా. నెక్స్ట్ టైమా డౌన్ స్ట్రీమ్. నెక్స్ట్ హెడ్డింగ్ నానా డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో రాయమ్మా. వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్
and velocity of river direction is same. Velocity of swimmer, velocity of river direction is same. దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. అంటే రివర్ డైరెక్షన్లోనే స్విమ్మింగ్ డైరెక్షన్ ఉంటే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ అండ్ వెలాసిటీ ఆఫ్ రివర్ డైరెక్షన్ ఈజ్ సేమ్. వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్, వెలాసిటీ ఆఫ్ రివర్ డైరెక్షన్ సేమ్ నాన్న. సో ఇప్పుడు ఈ వెలాసిటీ ఆఫ్ రివర్ అనుకోండి, రివర్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో స్విమ్మర్ కూడా అదే డైరెక్షన్లోనే స్విమ్ చేస్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. కింద 2 6 మార్క్స్ వేసేసి. సో డౌన్ స్ట్రీమ్ అంటే రివర్స్ ఫ్లో, స్విమ్మింగ్ డైరెక్షన్ రెండు సేమ్ ఉండాలమ్మా, దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. నెక్స్ట్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ రాయమ్మా. అప్ స్ట్రీమ్ రివర్ ఫ్లో అండ్ స్విమ్మర్ డైరెక్షన్, river flow and swimmer direction in opposite. River flow and swimmer direction in opposite. River flow and swimmer direction in opposite. బాబు రివర్ ఫ్లోకి స్విమ్మింగ్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటే, సపోజ్ దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ అండ్ వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ ఆపోజిట్ టు వెలాసిటీ ఆఫ్ రివర్ ఉంటే దాన్ని అప్ స్ట్రీమ్ అంటాం. సో డౌన్ స్ట్రీమ్ అంటే రెండు సేమ్ డైరెక్షన్, అప్ స్ట్రీమ్ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్. సో యూ కెన్ యాడ్ దీస్ టూ థింగ్స్. డౌన్ స్ట్రీమ్ కాబట్టి అక్కడ రాసుకోమా విఆర్ ప్లస్ విఎస్. సో అప్ స్ట్రీమ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్, దిస్ ఇస్ ప్లస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ మైనస్ ఎక్స్ యాక్సిస్, కాబట్టి విఎస్ మైనస్ విఆర్ యూ కెన్ రైట్ ఇట్. ఫార్ములాస్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అని అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్లో. అప్ స్ట్రీమ్ అంటే రివర్ ఫ్లోకి స్విమ్మర్కి ఆపోజిట్ ఉండాలి. సో డౌన్ స్ట్రీమ్ అంటే రివర్ ఫ్లో, స్విమ్మర్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి, గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ సో దీనిపైన ఓ ప్రాబ్లం రాయమ్మా. డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు రెండు యాడ్, అప్ స్ట్రీమ్ అన్నప్పుడు రెండు సబ్ట్రాక్ట్, గుర్తుపెట్టుకో. ఓ ప్రాబ్లం రాయమ్మా. ఏ బోట్ మూవ్స్ అలాంగ్ ద ఫ్లో ఆఫ్ రివర్, ఏ బోట్ మూవ్స్ అలాంగ్ ద ఫ్లో ఆఫ్ రివర్. బాబు నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, దీని రిజల్ట్ చాలా ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్లో అడుగుతూ ఉంటాడమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రాబ్లమ్ బేస్డ్ ఫార్ములా, పుట్ ఎ స్టార్, జాగ్రత్త రాసుకో. ఏ బోట్ మూవ్స్ అలాంగ్ ద ఫ్లో ఆఫ్ రివర్, ఏ బోట్ మూవ్స్ అలాంగ్ ద, నాన్న బోట్ అని అనొచ్చు, స్విమ్మర్ అని అనొచ్చు, డోంట్ వరీ. సో ఎస్ బదులు బీ పెడతాం, బోట్ అంటే అంతే, ఇంకేం లేదు. ఏ బోట్ మూవ్స్ అలాంగ్ ద ఫ్లో ఆఫ్ రివర్ బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఏ అండ్ బి. బిట్వీన్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఏ అండ్ బి. ఏ బోట్ మూవ్స్ along the flow of river between two fixed points A and B. Full stop. It takes t1 time, small letter amma. It takes t1 time. It takes t1 time. It takes t1 time when going downstream. It takes t1 time when going downstream. It taken t1 time when going downstream, and it takes t2 time. And it takes t2 time when going upstream, and it takes t2 time when going upstream, and it takes t2 time when going upstream. Between these 2 points, between these 2 points, between these 2 points, full stop. What time it will take, what time will it take, what time will it take in still water, what time it will take in still water to cover the distance AB. What time it will take in still water to cover the distance AB. To cover the distance AB. To cover the distance AB. బాబు ఇక్కడ దీని ఎలా సాల్వ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సపోజ్ ఇక్కడ 2 పాయింట్స్ అన్నారా, ఏబి ఫిక్స్డ్ పాయింట్స్ అంటారా. ఏ అనేది ఫిక్స్డ్ పాయింట్ అన్న, బి అనేది ఫిక్స్డ్ పాయింట్ అమ్మా. ఇప్పుడు ఏ బిల మధ్య, ఈ ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య ఒక రివర్ ఫ్లో అవుతుందంట నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రివర్ ఫ్లో, దట్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ విఆర్. సో ఒక రివర్ ఫ్లో అవుతుందంటమ్మా, ఇది విఆర్. ఓకే, ఇది రివర్ ఫ్లో. రివర్ ఫ్లో ఎప్పుడు మార్చదు, నీకు ఇష్టానుసారం నువ్వు రైట్ బో లెఫ్ట్ బో అంటే రివర్ నీ మాట ఉంది. సో రివర్ ఫ్లో ఫిక్స్డ్ నాన్న, విఆర్. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఒక బోట్, దాన్ని స్విమ్మర్ అనుకో, బోట్ అనుకో, నో ప్రాబ్లం. ఒక బోటు ఈ రివర్ ఫ్లో అలాంగ్ వెళ్తున్నాడు డౌన్ స్ట్రీమ్లో.
వెలాసిటీ ఆఫ్ బోట్. డౌన్ స్ట్రీమ్ అంటే సేమ్ డైరెక్షన్. అప్పుడు ఎంత టైం తీసుకున్నాడు సార్ వాడు బోట్ అనేవాడు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి అంటే t1. బట్ అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి అంటే రివర్ ఫ్లోకి ఆపోజిట్గా బోట్ వెళ్తా ఉందంట. దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ ఆఫ్ బోట్. సో టేకింగ్ అప్ స్ట్రీమ్ టైం ఈజ్ t2. ఇప్పుడు ఈ బోట్ స్టిల్ వాటర్ ఉన్నప్పుడు ఇన్ స్టిల్ వాటర్ వాట్ ఈస్ ద టైం టేకన్ బై దిస్ బోట్? సో బోట్ యొక్క టైం ఎంత ఇన్ స్టిల్ వాటర్ టు మెయింటైన్ ఏ డిస్టెన్స్ ఏబి అన్నాడు. సో ఏ టు బి డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలి అంటే ఎంత టైం తీసుకుంటుంది అంటే ఒక బోట్ ఇలా డౌన్ స్ట్రీమ్లో t1 అప్ స్ట్రీమ్లో t2, t1 t2 ఇలా మెయింటైన్ అవుతా ఉంది. ఇన్ స్టిల్ వాటర్ బోట్ ఈస్ దేర్. వాట్ ఈస్ ద టోటల్ టైం టేకన్ టు కవర్ దిస్ డిస్టెన్స్ ఏబి అన్నాడు. సో లెట్ డిస్టెన్స్ ఏబి ఈజ్ ఎక్స్. సో డిస్టెన్స్ని ఏబి అనుకుంటానరా, ఆ ఏబి డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటానా. ఇప్పుడు ఆ ఎక్స్ డిస్టెన్స్ కవర్ అవ్వడానికి పట్టే టైం ఎంత సార్? ఏబీల మధ్య డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటానా. ఈ ఎక్స్ కవర్ అవ్వడానికి ఎక్స్ కవర్ అవ్వడానికి వాట్ ఈస్ ద టైం టేకన్? ఇది వాడు అడుగుతాండే క్వశ్చన్. ఎలా సాల్వ్ చేస్తాం సార్? సో ది ప్రాబ్లమ్ బేసిక్ ప్రాబ్లం ఇది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఎలా చేస్తాం? సింపుల్. ఫస్ట్ ఇక్కడ వెలాసిటీస్తో లింక్ ఉందిరా. వెలాసిటీ, డిస్టెన్స్, టైం. చూడు ప్రాబ్లం జస్ట్ చూడు అంతే. వెలాసిటీలు కనబడుతున్నాయి, టైం కనబడుతుంది, డిస్టెన్స్ కనబడుతుంది. అంటే వెలాసిటీ ఫార్ములా. సో వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే ఎక్స్, టైమ్ ఇన్ స్టిల్ వాటర్ బై ద బోట్ ఈజ్ టీ. బోటే కదా స్టిల్ వాటర్లో మూవ్ అవుతానేది బోటే కదా. కాబట్టి వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. అదే ఈ ప్యాటర్న్లో రాస్తానా విబి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై టీ. నౌ టీ బై టీ తీస్తా బికాజ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ టైం. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై విబి. ఇప్పుడు ఈ ఎక్స్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్ బై విబి ఇస్ దేర్, బట్ విబి అలాగే ఉంది, దాని వాల్యూ నాకేమి ఇవ్వాల, అలాగే రాస్తా. ఈ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూన్నాను. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే సింపుల్. t1 టైం టేకన్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు రా. సో కాబట్టి డౌన్ స్ట్రీమ్ అంటే టూ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ కాబట్టి యాడ్ నన్న. సో వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో కాబట్టి t1 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే ఎక్స్, ఏ టు బి డౌన్ స్ట్రీమ్, ఎక్స్ బై నన్న రెండు డౌన్ స్ట్రీమ్ కాబట్టి రెండు యాడ్ చేస్తారా, విబి ప్లస్ విఆర్ అయిపోయమ్మా. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ అన్నాడు. రివర్ వెలాసిటీకి ఆపోజిట్గా బోట్ వెళ్తుంది, బి టు ఏ టు బి అలా ట్రావెల్ అవుతుంది. సో కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. అప్ స్ట్రీమ్ టైం t2 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఏ టు బి ఎక్స్ ఐఎమ్ కాలింగ్ నాన్న. సో ఎక్స్ బై నాన్న అప్ స్ట్రీమ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్. సో కాబట్టి విబి మైనస్ విఆర్. నేను విబి ఫోకస్ చేస్తున్నాను, విబికి ఆపోజిట్గా విఆర్, విబికి ఆపోజిట్ కాబట్టి విబి మైనస్ విఆర్. సో ఇది t1, ఇది t2. నాకు కావాల్సినది టీ కావాలంటే ఇంకేం చేయాలా, ఈ ఎక్స్ బయట తీస్తే ఇంకొచ్చేస్తుంది ఆన్సర్. టీ అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ వేసినాను, ఇంకా ఈ ఎక్స్ తీసి దాన్ని సబ్స్టిట్యూట్ చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్ మా. సరే ఎక్స్ బయట తీసి చేయాలంటే ఏం చేయాలా? సరే విబి ప్లస్ విఆర్ బయట తీమ్మా. సో విబి ప్లస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ t1 సరిపోతుందరా, ఎక్స్ t1 రైట్. నెక్స్ట్ విబి మైనస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ t2. ఈ రెండు యాడ్ చేయనా, ఎందుకంటే ప్లస్ విఆర్ మైనస్ విఆర్ కదా, క్యాన్సిల్ స్కోప్ ఏమైనా ఉందో చూద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, సో విబి ప్లస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ t1, విబి మైనస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ t2. సారీ రా, ఇప్పుడు మిస్ అయింది. సారీ ఇది తీస్తే డినామినేటర్కి వస్తుందిగా. సో విబి ప్లస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై t1 వస్తుంది. సారీ ఎందుకంటే ఇది ఇక్కడ తీసుకున్నా, ఇది ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడమ్మా విబి మైనస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై t2. ఈ రెండు యాడ్ చేయనా, విఆర్ ఎలిమినేట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే విబి ప్లస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై t1, విబి మైనస్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై t2. సో ఈ రెండు యాడ్ చేయనా, సో రెండు యాడ్ చేస్తే ప్లస్ విఆర్ మైనస్ విఆర్ క్యాన్సిల్. సో 2vb ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామన్ తీయచ్చరా, యాడ్ చేస్తున్నాం 1 బై t1 ప్లస్ 1 బై t2.
ఎక్స్ బై టీది బికాజ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ టీ కావాలంటే ఎక్స్ కావాలా. సో ఎక్స్ బై టీ తీద్దాం. సరే 2VB ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ నాన్న దీని ఎల్సిఎం తీసుకుంటే T1 ప్లస్ T2 బై T1 T2. ఇప్పుడు ఇది ఈ పక్క వస్తే రెసిప్రోకల్. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇది ఎంత ఈ పక్క పంపించేసానన్న, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2VB ఇంటూ T1 T2 బై T1 ప్లస్ T2. ఇది ఎక్స్ వాల్యూ నాన్న. ఈ ఎక్స్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయి, ఎక్స్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు టీ వాల్యూ క్రియేట్ అవుతుందన్న. సో అప్పుడు టీ వాల్యూ ఏమొస్తుంది, సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వీబీ రా, అంటే 1/VB అని రాస్తామా, ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఇదేనా, 2VB ఇంటూ T1 T2 బై T1 ప్లస్ T2. సో VB get cancelled out. So then time taken in still water to cover the distance x, that is AB, 2T1 T2 by T1 plus T2. Most important result nana. So T is equals to T1 T2 by T1 plus T2 ma. So is most important result. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనన్నా. సో ఇది ప్రాబ్లమ్ బేస్డ్ ఫార్ములా అమ్మ, కంపల్సరీగా ఆబ్జెక్టివ్లో చెప్తారు, గ్యారంటీ ప్రాబ్లమ్. ఇది ఎంసెట్కి బాగా యూజ్ అవుతుందన్న, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువగా ఇది అడుగుతాడు నాన్న. A to B, B to A రా, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అంటాడు. సో కాబట్టి ఫస్ట్ బేసిక్గా స్టిల్ వాటర్ డిస్టెన్స్ టైం బేసిక్ ఫార్ములా తీసుకున్నా. తర్వాత ఇక్కడ T1 టైం T2 టైం, డిస్టెన్స్ బై వెలాసిటీ, వెలాసిటీ బయట తీస్తా అన్న, ఎక్స్ బై T1 ఎక్స్ బై T2 రెండు యాడ్ చేస్తాను, ఎక్స్ బయట తీస్తాను దీనిలోకి వేస్తాను అంతే, క్యాలిక్యులేషన్ అంతే. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ నాన్న. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ బ్యాంక్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బ్యాంక్. సో ఈ రెండింటి మధ్య వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్న, దిస్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. సో రివర్ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ దిస్. సో రివర్ ఇలా ఫ్లో అవుతా ఉంది నాన్న, విత్ ఎ వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నౌ సో లెట్ us కన్సిడర్ హీ ఈజ్ ద స్విమ్మర్. He starts from this point to swim in this river, to cross this river and reach opposite point. Opposite point I call it as an B, and he is starting from point A. So A అనే పాయింట్ నుండి వాడు B పాయింట్కి రివర్ ఫ్లోని క్రాస్ చేసి వెళ్ళాలి అనుకుంటాడు నాన్న. సో దిస్ ఈజ్ ద పాత్ థింక్ బై ద స్విమ్మర్ నాన్న. సో ఈ పాత్ని, డాటెడ్ పాత్ని ఫస్ట్ వాడు ఆలోచన చేస్తాడు, వాడు టార్గెట్గా పెట్టుకుంటాడు, ఈ రివర్ ఫ్లోని క్రాస్ చేసి నేను B పాయింట్కి వెళ్ళాలి అని. బట్ ఇక్కడ గ్రౌండ్ మీద ఉండే అబ్జర్వర్ వల్ల మనకేం తెలుస్తుంది సార్ అంటే, ఈ గ్రౌండ్ పైన ఉండే అబ్జర్వర్ వాడు ఏం చెప్తాడు సార్ అంటే, ఈ గ్రౌండ్ పైన ఉండే అబ్జర్వర్ వాడు ఏం చేస్తాడు సార్ అంటే, సో బికాస్ ఆఫ్ రివర్ ఫ్లో హీ చేంజెస్ హిస్ డైరెక్షన్ ఫ్రమ్ దిస్ టు దిస్. సో దిస్ ఈజ్ యువర్ పాయింట్ సి. సో బి దగ్గర రీచ్ కావాల్సిన వాడు బికాస్ ఆఫ్ రివర్ ఫ్లో వాడు సి దగ్గరకు వస్తున్నాడు. ఎవరు చెప్తే తెలుస్తాను, గ్రౌండ్ మీద ఉండే అబ్జర్వర్. కాబట్టి దీన్ని రిజల్టెంట్ అంటాం. దాన్ని సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ VSG అని అంటాం, వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ యాజ్ అబ్జర్వ్డ్ బై గ్రౌండ్. గ్రౌండ్ నుండి చూసినప్పుడు మాత్రమే ఈ పాత్ నాకు తెలుస్తాను, లేకపోతే ఎవడు చెప్పాడు ఇలా ఎందుకు పోతాను అనేది. సరే, ఇది యాక్చువల్ పాత్, వాడు స్విమ్ చేయాలనుకోండే పాత్, ఈ పాత్ అమ్మ, దాన్నే వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్. ఇవి ఫస్ట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకో, ఇంకా వేరే పదాలు ఆలోచన చేయొద్దు దీంట్లో. ఫస్ట్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకో, వాడు వెళ్ళాలనుకోండే పాత్. ఎప్పుడు కూడా ఎవరు కానీ రా, ఇప్పుడు సపోజ్ నేను ఈ ఎండ్ ఉంటారా, నేను ఆపోజిట్ ఎండ్ వెళ్ళాలి అంటే ఇలా డయాగ్నల్లో వెళ్ళాను, నేను స్ట్రైట్గా వెళ్ళడానికే నా ప్రయత్నం ఉంటుంది. బట్ నేను ఎందుకు డీవియేట్ అవుతున్నాను సార్, ఆ పాత్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే నాకు తెలియదు, మీ క్లాస్లో ఉండే వాళ్ళకి మీకు తెలియదు, బయట నుండి చూసిన వాడికి మాత్రమే తెలుస్తుంది నేను ఎందుకు అక్కడ పాత్ డీవియేట్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ రివర్ ఫ్లో. ఆ రివర్ ఫ్లో ఇలా ఉందని ఎవడు చెప్తాడు, గ్రౌండ్ నుండి చూస్తే చెప్తే తప్ప మనకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ వాడు వెళ్ళాలనుకోండే పాత్ VSR, ఫైనల్గా వెళ్ళే పాత్ VSG. ఇది ఫస్ట్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకో. సరే సార్ వాడు ఇక్కడ వెళ్ళాల్సిన వాడు ఇక్కడికి వస్తున్నాడు కదా సార్, ఈ డీవియేషన్ ఏమంటాము అంటే గుర్తుపెట్టుకోనన్నా, దాన్నే డ్రిఫ్ట్ అంటాం. సో బి దగ్గర రావాల్సిన వాడు బికాస్ ఆఫ్ రివర్ ఫ్లో అబ్జర్వర్ ఫ్రమ్ ద గ్రౌండ్ అబ్జర్వ్స్ అండ్ హీ టోల్డ్ దట్ సో దెర్ ఈస్ ఎ రివర్ ఫ్లో అటాకింగ్ హిమ్ సో దట్ హీ డ్రిఫ్ట్ ఫ్రమ్ బి పాయింట్ టు సి పాయింట్. సో ఇలా బి దగ్గర ఉండేవాడు సి దగ్గరకు వచ్చేస్తాడు బికాస్ ఆఫ్ డ్రిఫ్టింగ్. దాన్ని డ్రిఫ్ట్ అంటాం. డ్రిఫ్ట్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. మళ్ళీ దాన్ని కూడా ఆలోచన చేయదు ఎక్కువ. సో డ్రిఫ్ట్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్.
సో బీసీ పాత్ దాన్నే డ్రిఫ్ట్ అంటాం, దాన్ని డిస్టెన్స్ అంటాం. ఇటు వరకు అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా చూడు. ఎప్పుడైనా సరే వాడు టైంని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకో, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? టైం, మినిమం టైం, లేదా టైం, యాక్చువల్ టైం హీ స్విమ్స్ అని అడిగాడు అనుకో. టైం అన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఒక్కటో ఫార్ములా గుర్తురావాలి. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, టైం అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్సే కదా వాడు కవర్ చేస్తూ ఉండేది, విడ్త్. గుర్తుపెట్టుకో. సో ఎప్పుడైనా సరే టైం అన్నప్పుడు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఇదేమ్మా డి బై వెలాసిటీ. వెలాసిటీ డిస్టెన్స్కి ప్యారలల్గా ఉండే వెలాసిటీ విఎస్ఆర్, దట్ యు వాంట్ టు టేక్ హియర్. సో దట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా. సో టైం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒకే ఒక ఫార్ములా, టీ ఈజ్ ఈక్వల్స్ టు డి బై విఎస్ఆర్. బాబు ఎప్పుడైనా సరే విఎస్ఆర్ అనేది కాదు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది, ఈ పాత్ గుర్తుపెట్టుకోవాలా, డిస్టెన్స్ బై విఎస్ఆర్. ఎందుకు సార్ ఈ పాత్ గుర్తుపెట్టుకోమన్నా? జాగ్రత్తగా చూడు, ప్రాబ్లం ఇచ్చేవాడు డిఫరెంట్గా అడుగుతాడు రా. సపోజ్ వాడురా, జాగ్రత్త విను 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 ఫస్ట్ ఫోకస్ విను. బాబు ఇక్కడ టైం ఇలా ఇచ్చాడు రా, టీటా ఇలా ఇచ్చాడు రా, టీటా అలా ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుందన్న? సపోజ్ ఒకవేళ అది కూడా వద్దు అనుకుంటే ఇంకా సింపుల్గా చెప్దాం. వాడు ఇలా క్రాస్ కాకుండా సపోజ్ నాన్న టీ ఈజ్ ఈక్వల్స్ టు డి బై, చాలామంది ఫార్ములాస్ బై హార్ట్ చేస్తారు, బై హార్ట్ చేయొద్దు. ఫార్ములాస్ దయచేసి బై హార్ట్ చేయొద్దు. టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాడు ఈ పాత్ని కవర్ చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి దిస్ ఇస్ ద డిస్టెన్స్, దిస్ ఈస్ ద వెలాసిటీ. డిస్టెన్స్కి ప్యారలల్గా ఉండే వెలాసిటీ తీసుకోవాలి. సార్ ప్యారలల్గా ఏముంది సార్ డిస్టెన్స్కి? విఎస్ఆర్, కాబట్టి డి బై విఎస్ఆర్ అని రాసిన. ఒకవేళ ఈ డిస్టెన్స్కి ప్యారలల్గా విఎస్ఆర్ లేదు సార్, ఎందుకుండదు సార్? చూడు ఇంకో రకంగా వాడు ఎలా అడుగుతాడంటే, సో దిస్ ఈస్ ద బ్యాంక్స్ విడ్త్ ఆఫ్ ద రివర్ ఫ్లోయింగ్ డి and this is the river flow VRG and he is the point starting A. Actual path he wants to swim, but observer చెప్పడం వల్ల this is the resultant maintained. ఇక్కడ రైట్ రాసేచ్చింగా. నౌ ఇప్పుడు వాడు ఏం చెప్తాడంటే, సపోజ్ ఇఫ్ ద స్విమ్మర్ ట్రైస్ టు స్విమ్ ఇన్ దిస్ డైరెక్షన్, వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా టు ద వర్టికల్, ఇలా ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ వర్టికల్, దీన్ని ఏమంటారంటే షార్టెస్ట్ పాత్ అంటాం. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ అడిగేది ఇవే, టైం, షార్టెస్ట్ పాత్. షార్టెస్ట్ పాత్ అంటే వర్టికలీ మేకింగ్ సమ్ యాంగిల్ ద స్విమ్మర్ ఈజ్ మూవింగ్, వర్టికలీ మేకింగ్ సమ్ యాంగిల్ ద స్విమ్మర్ ఈజ్ మూవింగ్, దాన్ని మనము షార్టెస్ట్ పాత్ అంటాం. గుర్తుపెట్టుకో. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది? దీన్ని రిజాల్వ్ చేస్తే ఇక్కడ ఒక కాంపొనెంట్ వస్తుందమ్మా. సో దాన్ని సింపుల్ యాంగిల్ ఎక్కడైతుందో అక్కడ కాస్, సో విఎస్ఆర్ కాస్ టీటా అంటాం. యాంగిల్ లేని చోట నాన్న ఇక్కడ ఉంటుందమ్మా విఎస్ఆర్ సైన్ టీటా. అయిపోయారా? ఇప్పుడు టైం చెప్పు అని అడిగాడు అనుకో, ఈ సిచ్యువేషన్లో ఆలోచించే. టైం అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ, డిస్టెన్స్ దానికి ప్యారలల్గా ఉండే వెలాసిటీ ఏమొస్తుంది? విఎస్ఆర్ కాస్ టీటా. మీ మెటీరియల్స్లో బై హార్ట్ కొట్టి పెట్టింటారు, విఎస్ఆర్ కాస్ట్ రాసుకో, ఎందుకు రాయాలి? ఒక్కసారి ఆలోచించి, ఊరికే గొర్రెగా ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవడం కాదు, ఆడ ఏం జరుగుతుందో చూడు, ఒకసారి కళ్ళు పెట్టి చూడు. ఫస్ట్ వాడు ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో, స్ట్రైట్ విఎస్ఆర్, ఓకే సార్, రివర్ ఫ్లో వల్ల విఎస్జి, అది బ్రెయిన్లో గుర్తుపెట్టుకో. సరే సార్, వాడు ఇప్పుడు స్ట్రైటే వెళ్తాడా? ప్రాబ్లం అలాగే ఇవ్వాలా? ఇయర్ సార్, షార్టెస్ట్ పాత్లో వెళ్తాడు సార్. షార్టెస్ట్ పాత్ అంటే మేకింగ్ సమ్ యాంగిల్ హీ మూవ్స్ విత్ వర్టికల్, అది గుర్తుపెట్టుకో. సో దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ షార్టెస్ట్ పాత్ అంటాం. సో దాన్ని మినిమం డిస్టెన్స్ అంటాం. గుర్తుపెట్టుకో, మినిమం డిస్టెన్స్ అని ఎవరైనా అడిగినా మినిమం డిస్టెన్స్ లేదా మినిమం పాత్, షార్టెస్ట్ పాత్ అని అడిగితే స్విమ్మర్ మేక్ సమ్ యాంగిల్ విత్ వర్టికల్. కంపల్సరీగా వాడు సమ్ యాంగిల్తో టు ద వర్టికల్ వాడు మూవ్ కావాలి. సమ్ యాంగిల్ టు ద వర్టికల్ హీ స్విమ్స్. సో ఇది వర్టికల్, ఈ వర్టికల్కి సర్టన్ యాంగిల్తో స్విమ్ అవుతూ ఉంటాడు. కాంపోనెంట్ రాయి, టైం ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయా. లేదు సార్, వాడు డ్రిఫ్ట్ అడిగాడు సార్, నేను ఇబ్బంది పెట్టాలంటే. డ్రిఫ్ట్ అంటే ఇక్కడ హింట్ చెప్పా, డిస్టెన్స్. డ్రిఫ్ట్ కనుక్కో అంటే డిస్టెన్స్ కనుక్కో. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం. సో కాబట్టి డ్రిఫ్ట్
దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ డిస్టెన్స్. సో డ్రిఫ్ట్ ఆర్ డిస్టెన్స్ x ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ. బాబు డ్రిఫ్ట్ ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్తో ప్యారలల్గా ఉండే వెలాసిటీ విఆర్జీ. చూడరా, డిస్టెన్స్కి ప్యారలల్ విఆర్జీ. సో వెలాసిటీ అంటే విఆర్జీ ఇంటూ టైం. అయిపోయి డ్రిఫ్ట్ అంతే. దాన్ని బట్టి కొట్టేది ఎందుకు, ఎన్నని బట్టి కొడతావు? 2 ఏళ్ళ సిలబస్ బట్టి కొట్టాలంటే కాని పని. కాన్సెప్చువల్గా వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. సో డ్రిఫ్ట్ అంటే ఈ డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైం. డ్రిఫ్ట్కి ప్యారలల్గా ఉండే వెలాసిటీ వేసుకోరా, టైం. టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై వర్టికల్ వెలాసిటీ. అయిపోయా. వాడు మినిమం డిస్టెన్స్ అన్నాడు సార్, సర్టెన్ యాంగిల్. సో టు ద వర్టికల్ కాంపోనెంట్స్ రాయ్, యు గెట్ యువర్ థింగ్. సో దీని మీదే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. రాయ్, ఇవన్నీ మీకు తెలిసిందేదే, మళ్ళీ నేను కొత్తగా ఏం క్రియేట్ చేయడం లేదు నాన్న. కాన్సెప్ట్ ఐఎమ్ రివైజింగ్ టోటలీ. బాబు ఇక్కడ టైం రాయాలంటే ఏమవుతుంది చూడమ్మా, టైం. సో ఇక్కడ టైం రాయాలంటే t ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై విఎస్ఆర్ కాస్ థీటా. మీకు గుర్తుందో లేదో, దీన్నే మినిమం టైం అంటారు. మినిమం టైం అంటే యాంగిల్ మ్యాక్సిమం, యాంగిల్ 90, కాస్ 90 0. ఏరా అంతేనా? కరెక్ట్ కదా, అంతేనా? మినిమం టైం అంటే కాస్ థీటా మ్యాక్సిమం కావాలి. కాస్ థీటా ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే ఎంత, 90. మళ్ళీ దాన్ని బట్టి ఏం రాసా అప్పుడు, t ఈజ్ ఈక్వల్స్ టు d బై విఎస్ఆర్ కాస్ థీటా అమ్మా. మళ్ళీ దాన్ని బట్టి రాయ్, మ్యాక్సిమం అంటే కాస్ 90. కాస్ 90 అయితే మళ్ళీ ఏమవుతుంది, మినిమం టైం అవుతుంది. సింపుల్, అంటే స్ట్రైట్ పాత్లో వెళ్తుంది అని అర్థం, అంతే, ఇంకేం లేదు. డేటా నాతో పాటు రాసుకుంటూ వెళ్ళమ్మా. సో ప్రాబ్లం డైరెక్ట్గా డేటా రాసుకుంటూ వెళ్ళమ్మా. 2 బ్యాంక్స్ వై, ఈ 2 బ్యాంక్స్ మధ్య విడ్త్ 16 కిలోమీటర్స్. ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇన్ కిలోమీటర్స్ ఓన్లీ, నో నీడ్ టు చేంజ్ ద యూనిట్స్. 16 కిలోమీటర్స్. river is flowing with 3 km/h. రివర్ నన 3 km/h లో ట్రావెల్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ ట్రైస్ టు మూవ్ ఇన్ దిస్ పాత్. ఈ పాత్లో వెళ్ళాలనుకుంటున్నాడు, వాడు ఏం యాంగిల్ ఇవ్వాల ప్రాబ్లంలో, ఇలా వెళ్ళాలనుకుంటున్నాడు. విఎస్ఆర్ 4 km/h. ఇప్పుడు క్వశ్చన్స్. విఎస్జి ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఎంత వెలాసిటీతో వెళ్తాడు విఎస్జి, టైం ఎంత, డ్రిఫ్ట్ ఎంత. ఇంకా దీని దాటి ఓడు యా ప్రాబ్లం అన్నా ఈ మూడిట్లోనే పడి ఉంటాయి. అదే క్వశ్చన్. సో హౌ టు సాల్వ్ దిస్ థింగ్. ఫస్ట్ గ్రౌండ్ అబ్జర్వర్ వల్ల వాడు ఇలా డ్రిఫ్ట్ అవుతున్నాడని మనకు తెలుస్తుంది. ఇది విఎస్ఆర్ అంటే ఇది విఎస్జి, ఫస్ట్ ఇది రాసేసి అయిపోయా. బీసీ ఇది డ్రిఫ్ట్, వాడు స్ట్రైట్ పాత్లో వెళ్తున్నాడు, నో యాంగిల్ ఎంత 4తో. టైం క్యాలిక్యులేట్ చేయి. టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ 16, దానికి ప్యారలల్గా ఉండే వెలాసిటీ 4, 16/4 4 కిలోమీటర్. కిలోమీటర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4 hours. టైం అయిపోయా. నెక్స్ట్ వెలాసిటీ విఎస్జి. విఎస్జి రావాలంటే ఎక్కువ ఆలోచన చేయదు. ఇది 4, ఇది 3, ఇక్కడ మా 3 రివర్ ఫ్లో ఎలా ఉంది కదా 3. అప్పుడు ఏమవుతుంది, ఈడ 4 ఈడ 3, అప్పుడు ట్రిప్లెట్ తీసుకుంటే 5, 3, 4, 5 ట్రిప్లెట్స్ అయిపోయా. సో కాబట్టి విఎస్జి ఎంత అంటే 5. విఎస్జి వాల్యూ 5. కొంతమందికి సార్ నాకు పైథాగరస్ థీరం అవన్నీ రావు సార్ అంటే, బేసిక్గా ఇది 4 రా, 3 చూడమ్మా ఇలా ఉంది కదా హారిజాంటల్ 3, అప్పుడు రిమైనింగ్ వచ్చేసి 5. నాకు ఆ ట్రిప్లెట్ అలాంటివి గుర్తురావు సార్ అంటే లాంగ్ ప్రొసీజర్, దాని కూడా షార్ట్ కట్ చెప్తా. అంటే మ్యాక్సిమం అయితే ఈ షార్ట్ కట్ రా, జస్ట్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే విఎస్జి వచ్చేస్తుంది. నాకు అది కూడా తెలుసు సార్, నాకు ట్రిగ్నామెట్రీ కూడా రాదు, పైథాగరస్ థీరం రాదు అనుకుంటే ఇంకా సింపుల్గా చెప్తా. పైథాగరస్ థీరం రాకుండా చేయలేం, బట్ ఇంకో రకంగా చెప్తా. చూడు, విఎస్ఆర్ కనుక్కో. ఏం కనుక్కోమంటానా, విఎస్ఆర్ రిలేటివ్ వెలాసిటీ కనుక్కో. విఎస్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు నాన్న మామూలుగా విఎస్ఆర్ అంటే ఫస్ట్ సఫిక్స్ మైనస్ సెకండ్ సఫిక్స్. సో కాబట్టి విఎస్జి
మైనస్ విఆర్జీ, విఎస్ మైనస్ విఆర్, దాన్ని గ్రౌండ్ ఫ్రేమ్లో రాస్తున్నాను అంతే. విఎస్జీ బయట ఇది అంటే మైనస్ ఈ పక్క పంపిస్తే ప్లస్ విఎస్జీ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ఆర్ ప్లస్ విఆర్జీ అయిపోయింది. సో విఎస్జీ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ఆర్, విఎస్ఆర్ అంటే 4 పైకి వెళ్తాందిరా 4 జే క్యాప్ ప్లస్ విఆర్జీ, విఆర్జీ అంటే రివర్ ఐ క్యాప్. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కో. మ్యాగ్నిట్యూడ్ మీకు ఆల్రెడీ చెప్పా, శాస్త్ర రూల్, స్క్వేరింగ్, యాడింగ్, స్క్వేర్ రూట్ 16 + 9 25, రూట్ 25 5. అదే విఎస్ చేద్దాం, పైతారస్ థియరమ్ ఇది అయిపోతుంది. నాకు అది కూడా రాస్తారంటే వెక్టార్స్, యూ కెన్ యూస్ దిస్ వన్. నెక్స్ట్ డ్రిఫ్ట్, డ్రిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయమ్మా. డ్రిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే డ్రిఫ్ట్ అంటే డిస్టెన్స్ ఇంటూ వెలాసిటీ. సో డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ బాబు డ్రిఫ్ట్కి ప్యారలల్గా ఉండేది 3 ఇంటూ టైం యూ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ 4. సో 3 × 4 12 కిలోమీటర్స్ డ్రిఫ్ట్ అయినాడు వాడు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, రాసుకుంటూ వెళ్ళాలా నాతో పాటు. Two banks 30 kilometers 8 km/h తో రివర్ ఉందమ్మా. రివర్ ఫ్లో విత్ 8 km/h. నో చేంజ్ ఆఫ్ యూనిట్స్ మా. నౌ స్విమ్మర్ మేక్స్ యాంగిల్ 37 degrees with the ground, with the bank అమ్మ. ఇది స్విమ్మర్ విఎస్ఆర్ 37 degrees to the bank. సో విఎస్ఆర్ వాల్యూ 10 km/h 37 degrees to the bank లో వాడు స్విమ్ అవుతున్నాడు. నౌ అప్పుడు విఎస్జీ వాల్యూ హౌ మచ్, టైం వాల్యూ హౌ మచ్, డ్రిఫ్ట్ వాల్యూ హౌ మచ్. Right. సో ఎప్పుడైనా సరే షార్టెస్ట్ పాత్ అన్నాడా వర్టికల్కి యాంగిల్ తీసుకోవాలా, బ్యాంక్ అన్నాడా ఇలా తీసుకోవాలి. ఏమొస్తుంది, ఫస్ట్ యాక్చువల్ పాత్ వాడు వెళ్ళాలనుకుంటాడు, ఇలా వెళ్ళాలనుకుంటాడు అంతేనా. సరే ఇప్పుడు ఫస్ట్ దాన్ని రిజాల్వ్ చేసి బారీ, దాన్ని రిజాల్వ్ చేస్తే యాంగిల్ ఎక్కడైతే ఉందో ఫస్ట్ దాన్ని రిజాల్వ్ చేయి. వాడు ఎట్లా వెళ్తున్నాడు మళ్ళీ ఫైనల్గా మీకు అచీవ్ అవుతుందన్న. సో ఫస్ట్ యాంగిల్ ఇచ్చాడు కదా, రిజాల్వ్ చేసేసేయి. వాడు యాంగిల్ ఇవ్వలేదు అనుకో, ఫైనల్ పాత్ వాడు ఎలా వెళ్తాడో నీకు తెలుసు, బికాస్ ఆఫ్ రివర్ ఫ్లో. బట్ ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఇలా వెళ్తుంటాడు 37 degreesతో, ఇలా వెళ్తాడో నువ్వు ఎలా గెస్ చేస్తావు, చెప్పలేవు. సో కాబట్టి రివర్ ఫ్లో ఇలా హిట్ అయ్యి వాడు స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు కదా. సో ఎప్పుడైనా యాంగిల్ ఇచ్చాడు అంటే టేక్ రెజల్యూషన్, గుర్తుపెట్టుకో, రెజల్యూషన్ చేయి. 10 కదా ఇక్కడ, 10 cos 37, 10 cos 37 అంటే ఆలోచన చేయి. 10 cos 37 ఏమవుతుంది, 888 3 4 5 5 3 ఉంటే 53, ఇక్కడ 37, ఇది యాంగిల్ 37. cos 37 అంటే 4/5, 10 × 4/5 అంటే 8. నెక్స్ట్ ఈడ రెజల్యూషన్ ఇక్కడ చేస్తాం, ఈడ యాంగిల్ లేదు, సైన్ అన్నప్పుడు 10 సైన్ అంటే 3/5 అంటే 6. ఇప్పుడు నువ్వు ఆలోచన చేస్తే జాగ్రత్తగా చూడు, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తేనన్నా వెలాసిటీ ఆఫ్ రివర్ ప్యారలల్లీ ఎనీ వెక్టార్ కెన్ షిఫ్ట్. ఇది వెలాసిటీ ఆఫ్ రివర్. సో ఈ వెలాసిటీ ఆఫ్ రివర్ 8 ఉంది నాన్న ఇక్కడ. ఈడ ఆల్రెడీ స్విమ్మర్ యొక్క కాంపోనెంట్ ఉందమ్మా 8. సో రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్, దే గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఇంకా రిమైనింగ్ ఏది అంటే 6, అదే రిజల్టెంట్. సో వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ స్ట్రైట్ పోతాడరా, ఎంత అంటే 6 km/h, అదే ఆన్సర్. ఇంకా టైం చెప్పు సార్, ఎట్లా సార్ టైము,
సో టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ 30 by 6 అంటే 5. వాడు స్ట్రైట్కి వెళ్తాడు కాబట్టి ఇంకా డ్రిఫ్ట్ ఎక్కడి నుండి పట్టుకొస్తావు? లేదు, జీ. ఎందుకంటే వాడు స్ట్రైట్కి వెళ్తున్నాడు అమ్మా, నో డ్రిఫ్ట్. ఒరే జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకో, ఫస్ట్ మీరు రాయాల్సినది మినిమం డిస్టెన్స్ అంటే ఈ డయాగ్రామ్. ఈ పదం బాగా గుర్తుపెట్టుకో, వర్టికల్ యాంగిల్ ఉండాలి, గుర్తుపెట్టుకో. మినిమం డిస్టెన్స్ అంటే చాలాసార్లు చెప్తాను, వర్టికల్కి సర్టెన్ యాంగిల్తో వెళ్ళాలి. వాడు బ్యాంకుతో యాంగిల్ అంటే ఈ ఫార్ములా నీకు వర్కౌట్ అవుతుంది. మినిమం పాత్ అంటే వాడు అసలు ఏ యాంగిల్ ఇవ్వలే, స్ట్రైట్గానే వెళ్తాడు వాడు, రిజల్టెంట్ ఇక్కడ ఉంటుంది అంతే. ఈ పదాలు దాటి వాడు పే స్కోప్ లేదు. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం రాయి, ఇంకాస్త క్లారిటీ కోసం ఇంకో ప్రాబ్లం రాసుకోమ్మా. బ్యాంకు 500 మీటర్స్, బ్యాంకు 500 మీటర్స్, రివర్ 2 km/h. సో ఇక్కడ మినిమం డిస్టెన్స్లో వాడు స్విమ్ చేస్తున్నాడు. సో మినిమం డిస్టెన్స్ అంటే గుర్తుపెట్టుకో, వర్టికలీ మేకింగ్ సమ్ యాంగిల్ టీటా, మినిమం డిస్టెన్స్. సో మినిమం డిస్టెన్స్లో స్విమ్ చేస్తున్నాడు నాన్న. సో వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు రివర్ విఎస్ఆర్ 3 km/h. టైం కనుక్కోమా దీనికి, ఇంతే, ఇంకేం అడగట్లేదు. వాట్ ఈస్ ద టైం టేకన్ టు రీచ్ ఆపోజిట్ బ్యాంక్? డ్రిఫ్ట్ అవన్నీ అవసరంలే. ఎప్పుడైనా సరే వాడు యాంగిల్ టీటా అన్నాడు అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మినిమం డిస్టెన్స్. షార్టెస్ట్ పాత్ అడిగితేనే విఎస్ఆర్ యాంగిల్ టు నార్మల్, గుర్తుపెట్టుకో. విఎస్ఆర్ని యాంగిల్ టు వర్టికల్ తీసుకోవాలి, వర్టికల్ యాంగిల్, అది బాగా పదాలు గుర్తుపెట్టుకో. టైం అంటే యాంగిల్ ఏమి ఉండదు, రెట్ స్ట్రైట్ లైన్, హ్యాపీగా తీసేసుకుంటావు. ఇప్పుడు విఎస్ఆర్ అంటే 3 రా, ఇది దాన్ని ఫస్ట్ రిజాల్వ్ చేయి. అప్పుడు ఇక్కడ కాంపోనెంట్ యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్ 3 cos θ, యాంగిల్ లేని చోటరా 3 sin θ. అయిపోయా. రివర్ ఫ్లో ప్యారలల్ కదా, యూ కెన్ షిఫ్ట్ ఇట్ కదా నాన్న, అదో మరి రివర్ ప్యారలల్ యూ కెన్ షిఫ్ట్ ఇట్. ఇది వెలాసిటీ ఆఫ్ రివర్. సో వెలాసిటీ ఆఫ్ రివర్ ఎంత అంటే 2. సో అప్పుడు ఆపోజిట్ కాంపోనెంట్స్ ఈక్వల్ యూ కెన్ గెట్. సో అప్పుడు 3 sin θ 2 ఈక్వల్ అవుతుంది. 3 sin θ ఈక్వల్స్ టు 2. అప్పుడు sin θ ఈక్వల్స్ టు 2/3. నాకు అడిగిందే టైం. టైం అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే అన్ని km/hలో ఉన్నాయి, ఇక్కడ మీటర్స్లో ఉంది. మీటర్స్ని కిలోమీటర్లో మార్చు. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్. 500 మీటర్స్ అన్నాడు కదా, ½ కిలోమీటర్ అంటే 0.5 కిలోమీటర్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్కి ప్యారలల్గా ఉండేది 3 cos θ. ఇంకా సాల్వ్ చేయి సార్. 3 cos θ ఎక్కడ పట్టుకొస్తాం సార్? 3 ఉంది, cos θ ఎక్కడ పట్టుకొని వస్తాం సార్? ట్రిగ్నామెట్రీ వాడు ఇక్కడ కొద్దిగా తెలివి వాడు. ఇక్కడ విఆర్జీ ప్యారలలీ, ఇక్కడ కాంపోనెంట్స్ 3 sin θ ఈజ్ ఈక్వల్స్ టు 2, sin θ 2/3 అయితే cos θ ఏమవుతుంది? సో ట్రిగ్నామెట్రీ ప్లాన్ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ టీటా తీసుకుంటే బాబు సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 2 3 రా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? √9 - 4 అంటే √5 అవుతుంది ఇక్కడ, పైథాగరస్ థీరం. నౌ అప్పుడు cos θ తీసుకుంటే సో 0.5 బై 3 ఇంటూ cos θ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో 0.5 బై √5, 0.5 అంటే 1/2, 1/2 √5 hours. సింపుల్ ఆన్సర్. ఇంకా దీని దాటి పోయేది ఏం లేవు నాన్న, ఆల్ మోడల్స్ ఇవే అమ్మ.
సో మినిమం డిస్టెన్స్ అన్నాడా వర్టికల్ యాంగిల్ తీసుకో, టైం అన్నాడా స్ట్రైట్ పాత్లో వెళ్తూ ఉంటుంది. వాడు యాంగిల్ ఏమి ఇవ్వలేదా, స్ట్రైట్ పాత్ విఎస్ఆర్ డ్రిఫ్ట్ మెయింటైన్ అవుతుంది, విఎస్జీ కనుక్కుంటావు, టైం కనుక్కుంటావు. లేదా యాంగిల్ ఇచ్చాడు బ్యాంకుతో యాంగిల్ అంటాడు, వర్టికల్ యాంగిల్ అడుగుతాడు, దాన్ని వేస్ట్ చేసుకొని సాల్వ్ చేస్తావు. జస్ట్ కాంపోనెంట్స్, యాంగిల్ ఇస్తాడా కాంపోనెంట్స్ తీసుకో, యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో రివర్ ప్యారలల్ ఎనీ వెక్టర్ యూ కెన్ షిఫ్ట్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో ఆ రెండు ఈక్వల్ ప్యారలల్ బ్యాలెన్స్ యూ గెట్ యువర్ థింగ్. ఇది మోషన్ ఆఫ్ బోట్ ఇన్ ఏ రివర్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ప్రొజెక్టైల్ మోషన్ అమ్మా. సో మోషన్ ఏ ప్లేన్లో లాస్ట్ టాపిక్ అమ్మా. సో ఇది అయిపోతే టోటల్ సినాప్సిస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. టుమారో ఈ స్ట్రైట్ లైన్ అండ్ ప్లేన్ మీద టోటల్ 30 లెక్చర్ షీట్స్, టోటల్ 60 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కంప్లీట్ చేస్తే 4 చాప్టర్స్ మనకు ఫిజిక్స్ కంప్లీట్ అయిపోతాయి నాన్న. సరే రాయమ్మా. సో ప్రొజెక్టైల్ మోషన్, ఫస్ట్ ప్రొజెక్టైల్ మోషన్ ఏం చెప్తాం నాన్న. సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే వెన్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ అంటారు నాన్న. సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఎప్పుడైతే ఒక బాడీని మీరు ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తారో, వెన్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ దెన్ ద బాడీ మూవ్స్ విత్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. మామూలుగా మనకు 3 టైమ్స్ ఉంటాయి నాన్న, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే పైకి వెళ్ళడం, ఆల్రెడీ నోట్స్లో రాపించింటాను. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే కిందికి రావడం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎయిర్లోనే ఉండడం. అంటే అది అసెంట్ ద్వారా ఎయిర్లో ఉందా, డిసెంట్ ద్వారా ఎయిర్లో ఉందా మనకు తెలీదు. అలా ఎయిర్లో మాత్రమే ఉంటే దాన్నే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక బాడీని నువ్వు ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తే అది ఎయిర్లోనే ఆ బాడీ ట్రావెల్ అవుతుంది కాబట్టి ద బాడీ మూవ్స్ విత్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో వెన్ ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ ద బాడీ మూవ్స్ విత్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం నాన్న. సో ఆ బాడీ ఏ టైంలో వెళ్తుంది సార్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్తో వెళ్తూ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అర్త్ వల్ల టైమ్ ఆఫ్ ఫ్లైట్లో నువ్వు ప్రొజెక్ట్ చేసిండే బాడీ, నువ్వు విసిరిండే బాడీ వెళ్ళి గ్రౌండ్కి రీచ్ అవుతే దట్ మోషన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని నువ్వు ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తావో, ప్రొజెక్ట్ అంటే విసరడం అని అర్థం. ఒక బాడీని నువ్వు ఎప్పుడైతే ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తామో అది టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్తూ అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అర్త్ మెయింటైన్ అవుతూ గ్రౌండ్కి రీచ్ అవుతే ఆ షేప్ని మనం ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అంటే అది ఏ ట్రెజెక్టరీ అయితే వెళ్తుందో, ఏ పాత్లో అయితే వెళ్తుందో ఆ పాత్ని ట్రెజెక్టరీ అంటాం నాన్న. ఆ పాత్ని మనము ప్రొజెక్టైల్ మోషన్ అంటాం నాన్న. సో ఎప్పుడైనా సరే ఒక బాడీని నువ్వు ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తావు, అది టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్తుంది, లైఫ్ లాంగ్ అలా టైమ్ ఆఫ్ ఫ్లైట్లో ఎయిర్లోనే వెళ్తుంది అంటే వెళ్ళదు, అర్త్ యొక్క అట్రాక్షన్ వల్ల. ఎందుకంటే నువ్వు ప్రొజెక్ట్ చేసినది ఇన్సైడ్ ద అర్త్. సో అర్త్ హ్యాస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్ టు అట్రాక్ట్ ఆల్ ద బాడీస్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. కాబట్టి నువ్వు ప్రొజెక్ట్ చేసిండేది టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్ళే బాడీని ఆ అర్త్ అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఆ బాడీ గ్రౌండ్కి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఆ పాత్, ఆ బాడీ ట్రావెల్ అయ్యే పాత్ని ట్రెజెక్టరీ అంటాం, దాన్నే ప్రొజెక్టైల్ అంటాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడైనా సరే ప్రొజెక్టైల్ మోషన్లో ఫ్యూయల్ యూస్ కాకూడదు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూయల్ యూ కెనాట్ ప్రొజెక్ట్ ద బాడీ. నువ్వు ప్రొజెక్ట్ చేయి కానీ ఫ్యూయల్ హెల్ప్ ఉండకూడదు. ఇప్పుడు నేను రాకెట్ ప్రొజెక్ట్ చేస్తాను సార్, ఆడ ఫ్యూయల్ ఉంటుంది, యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ప్రొజెక్టైల్. దాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు నాన్న, గుర్తుపెట్టుకో. అందుకే మీరు ఎప్పుడైనా సరే స్పేస్ షిప్ని మీరు రిలీజ్ చేసేటప్పుడు, షార్ అంటే ఈ శ్రీహరికోట నుండి రిలీజ్ చేస్తారు కదా, వాళ్ళు అలా డెవలప్ చేసినప్పుడు రాకెట్లో ఉండే ఒక్కొక్క స్టేజ్ ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ద ట్రెజెక్టరీ ఆఫ్ ద స్పేస్ షిప్ అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రొజెక్టైల్ మోషన్ ఎవరు అనరు. ట్రెజెక్టరీ అంటే ఆ బాడీ వెళ్ళే పాత్ని మనం ట్రెజెక్టరీ అంటాం అంతే. ప్రొజెక్టైల్ అంటే ఫ్యూయల్ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ నేను బుల్లెట్ ఫైర్ ఫ్రమ్ ఏ గన్ సార్, ఎస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యూయల్, సో దట్ ఈస్ టేక్ ఇట్ యాజ్ ప్రొజెక్టైల్. సార్ క్రికెట్ సార్, మామూలుగా బౌలింగ్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, మామూలుగా మీరు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అట్లాంటి మ్యాచెస్ చూసినప్పుడు బౌలర్స్ రిలీజ్ చేసిన వెంటనే ఫాస్టెస్ట్ బాల్ అని చెప్పేసి కింద వేస్తారు. 143 km/h, 100 km/h. అది వేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా పాత్ ఇస్తాడు స్టంప్స్ దగ్గరికి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇక్కడ వాడు ఫ్యూయల్ లేకోకుండా బౌలర్ బాల్ రిలీజ్ చేస్తున్నాడు, ఆ పాత్ని ప్రొజెక్టైల్. దిస్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్. అక్కడ వాడు ఏదైతే బౌండరీ దగ్గర బిగ్ కెమెరాస్ ఉంటాయో ఆ కెమెరాస్ అన్ని కూడా ఆ బాల్ని ట్రాక్ చేస్తుంది నాన్న. ట్రెజెక్టరీ పాత్ని ప్రొజెక్టైల్ మోషన్ కేటగరైజ్ చేసేటి ఆ కెమెరాసే. ఆ హై రెవల్యూషన్ కెమెరాస్ అన్నీ కూడా సో హై రెజల్యూషన్లో ఉంటాయి, పిక్చర్ క్లారిటీగా ఉంటాయి. అటువంటి హై రెజల్యూషన్ కెమెరాస్తో ఈ ప్రొజెక్టైల్ ట్రెజెక్టరీ పాయింట్స్ని తీసుకుంటాడు. సో ప్రొజెక్టైల్ మోషన్ జరగాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, మీకు అక్కడ ఫ్యూయల్ హెల్ప్ ఉండకూడదు. కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ ఫ్యూయల్ హెల్ప్ ఉండకూడదమ్మా. సో నో ఫ్యూయల్.
సో ఫ్యూయల్ లేకోకుండా బాడీని మీరు ప్రొజెక్ట్ చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్తో ఒక బాడీ సర్టెన్ పాత్ని ట్రావెల్ చేస్తూ వెళ్తే సర్టెన్ పాత్లో వెళ్తే దాన్నే ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. బట్ ఒక బాడీ నువ్వు ఊరికే త్రో చేస్తున్నావు సార్, అది టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్తాను సార్, అర్థ ఆ బాడీని అట్రాక్ట్ చేస్తూ ఉంది సార్, ప్రొజెక్టైల్ అనొచ్చా? అలా కాదు. 3 అజంప్షన్స్ ఉంటాయి. ఆ 3 అజంప్షన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ బాడీని నువ్వు ప్రొజెక్టైల్ మోషన్ అనాలి. ఏమేం సార్ 3 అజంప్షన్స్? ఈ 3 అజంప్షన్లో ఏ అజంప్షన్ అయినా సరే మిస్ అవుతే యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ ప్రొజెక్టైల్ మోషన్ అన్న. ఈ 3 అజంప్షన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ బాడీని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. ఏంటి సార్? ఫస్ట్ అజంప్షన్, నెగ్లెక్ట్ ఎయిర్ రెసిస్టెన్స్ అంటాం నాన్న. సో నువ్వు ఏదైతే ఒక బాడీని నువ్వు ఎయిర్లోకి రిజెక్ట్ చేస్తావో, ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తావో, విసురుతావో, అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ని నెగ్లెక్ట్ చేయాలి. ఎయిర్ రెసిస్టెన్స్ అంటే అపోజిషన్ ఆఫ్ ఎయిర్ అని అర్థం నాన్న. మామూలుగా ఇప్పుడు సెకండ్ ఇయర్లో రెసిస్టెన్స్ అని చదువుతారు కదా కరెంట్ ఎలక్ట్రిసిటీలో. సో ఒక బాడీ వేసిన తర్వాత అపోజిషన్ ఆఫ్ ఎయిర్ నువ్వు నెగ్లెక్ట్ చేయాలా. నేను ఒక బాడీ విసురుతా సార్, ఫ్యూయల్ హెల్ప్ లేదు సార్, కానీ అక్కడ ఎయిర్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ బాడీ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ కాలేదు. సో గ్రావిటేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ దాని ప్రొజెక్టైల్ మోషన్ అని అనమ్మ. అందుకే ఎయిర్ రెసిస్టెన్స్ తీసేసాయి. అప్పుడు నువ్వు ఒక బాడీ వేసినప్పుడు అది హ్యాపీగా టైమ్ ఆఫ్ ఫ్లైట్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్తో అది గ్రౌండ్కి రీచ్ అవుతుంది. అందుకే మీరు ఏ ఆబ్జెక్ట్ ప్రాబ్లం అన్నా చేయండి రా, ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నావు అంటే కంపల్సరీగా గ్రౌండ్కి రీచ్ అవుతుంది అని చెప్తారు. ఎందుకు సార్ అట్లా? ఎయిర్ ఎక్కువగా అపోజ్ అయితే యూ కెనాట్ రీచ్ దిస్ కౌంట్. ఎక్కువ టైం అది ఎయిర్లో స్పెండ్ అవుతుంది, గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, మీకు క్యాలిక్యులేషన్ కష్టమైపోతుంది. అందుకే ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేయండి, ఫస్ట్ అది చెప్తారు. సో ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేస్తాం, ఓకే సార్. సెకండ్ వన్ ఏం చేస్తామంటే రొటేషన్ అండ్ కర్వేచర్ ఆఫ్ అర్త్ని మనము నెగ్లెక్ట్ చేస్తామమ్మా. సో రొటేషన్ అండ్ కర్వేచర్ ఆఫ్ అర్త్. సో అర్త్ యొక్క రొటేషను, అర్త్ యొక్క కర్వేచర్ని మీరు ఇన్ఫ్లుయెన్స్లోకి తీసుకోకూడదు. అంటే అర్త్ యొక్క రొటేషన్ తీసుకున్నారనుకోండి, మీరు పైనుండి చూసినప్పుడు అర్త్ రొటేట్ అవుతా ఉందంటే మీరు ప్రొజెక్ట్ చేసే బాడీ కూడా రొటేషన్లోకి వెళ్ళిపోతుందమ్మా. యూ కెనాట్ గెట్ ద వెలాసిటీ పర్ఫెక్ట్లీ, యాంగులర్ వెలాసిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి అది కూడా వద్దు. సో గుర్తుపెట్టుకో. సో రొటేషన్, కర్వేచర్ ఆఫ్ అర్త్ అనేది నువ్వు నెగ్లెక్ట్ చేయాలి. ఎయిర్ రెసిస్టెన్స్ ఉండకూడదు. నెక్స్ట్ అజంప్షన్ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోమ్మా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ అని అనుకోవాలమ్మా. సో ఎప్పుడైనా సరే త్రూ ద ప్రొజెక్టైల్ మోషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు -g అమ్మా. సో త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్, ఒక బాడీని నువ్వు ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేసిన వెంటనే ఆ బాడీ టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్ళి గ్రౌండ్ రీచ్ అవుతా ఉంటుంది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాం కదా. ఆ బాడీ మొత్తం టైమ్ ఆఫ్ ఫ్లైట్లో ట్రావెల్ అయ్యి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే అట్రాక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఎంత అంటే -gనే ఉండాలి. త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ అంటామమ్మా. సో అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాడీ పైకి వేస్తావు, బట్ మళ్ళీ అర్త్ యొక్క అట్రాక్షన్ వల్ల అది కిందికే వస్తుంది నాన్న. ఎంత అట్రాక్షన్ ఫోర్స్తో కిందికి వస్తుంది సార్? ఆ యాక్సిలరేషన్నే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎందుకు సార్? ఫోర్స్ ఉందంటే యాక్సిలరేషన్ ఉన్నట్లే, F = ma. సో కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్తో, గ్రావిటేషన్ అంటే అట్రాక్షన్ అర్థం గ్రీక్ వర్డ్. సో ఒక అర్త్ తనలో ఉండే బాడీస్ అన్నిటినీ తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది విత్ సర్టెన్ ఫోర్స్ అంటే యాక్సిలరేషన్ ఉన్నట్లే, F = ma. ఆ యాక్సిలరేషన్తో 9.8 m/s² యాక్సిలరేషన్తో ఆ బాడీ అర్త్కి అట్రాక్ట్ అవుతుంది. సో త్రూ అవుట్ ద ప్రొజెక్టైల్ మోషన్, సో G వాల్యూ కాన్స్టెంట్, A = -g ఉండాలి, గుర్తుపెట్టుకోమ్మా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్న ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్లు ఎప్పుడైనా సరేనా 3 టైప్స్ ఉంటాయమ్మా బాబు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్నే ట్రెజెక్టరీ అంటాం. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. మళ్ళీ అది మీకు తెలిసి అనుకుంటానా, బట్ రాస్తా అది కూడా. పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటే నువ్వు విసిరిండే బాడీ ఏ పాత్లో అయితే వెళ్తుందో ఆ పాత్ని మనం ఏమంటామంటే ట్రెజెక్టరీ అంటాం. అందుకే మీకు గుర్తుందో లేదో ఫస్ట్ ఇయర్ ఐపీలో షో దట్ ద ట్రెజెక్టరీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ పారాబోలా అని ఒక క్వశ్చన్ చదివింటారు. సో చాలామందికి అది కూడా గుర్తుకుండదు, పారలోగ్రామ్లానా పారాబోలానా, అది కూడా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. సో ట్రెజెక్టరీ అంటే నువ్వు విసిరిండే బాడీ, ఆ ప్రొజెక్టెడ్ బాడీ, ఆ ప్రొజెక్టైల్ వెళ్ళే పాత్ని ట్రెజెక్టరీ అని చెప్తాం, గుర్తుపెట్టుకోనా. సరే, సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ప్రొజెక్టైల్ మోషన్లో 3 టైప్స్ ఉంటాయి. ఏవేవి 3 టైప్స్ సార్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటామమ్మ. సో ప్రొజెక్టైల్ ఆల్వేస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం నాన్న. సెకండ్ వన్
హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటారు నాన్న. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్, సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటారు, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్ అంటారమ్మా. సో ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్. సో projectiles are always classified into three types ma: oblique projectile, horizontal projectile, inclined plane projectile. ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఏమి? ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ నుండి ఒక బాడీని మీరు ప్రొజెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం నాన్న. సో గ్రౌండ్ నుండి, గ్రౌండ్లో ఒక పాయింట్ నుండి ఒక బాడీని ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేస్తున్నావు టైమ్ ఆఫ్ ఫ్లైట్తో, గ్రావిటేషన్ ఫోర్స్తో. అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఉండకూడదు, రొటేషన్ కర్వేచర్ ఆఫ్ ఎర్త్ ఉండకూడదు, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్గా ఉండాలి. ఆ అజంప్షన్స్తో ఒక బాడీ వెళ్ళి గ్రౌండ్కి రీచ్ అవుతే దాన్ని మనము ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం. అంటే గ్రౌండ్ టు గ్రౌండ్ అమ్మ. గ్రౌండ్ నుండే ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తావు, ఆ అట్రాక్షన్ ఫోర్స్ వల్ల టైమ్ ఆఫ్ ఫ్లైట్తో వితౌట్ ఫ్యూయల్ ఆ బాడీ మళ్ళీ గ్రౌండ్కే రీచ్ అవ్వాలి. సో దాన్నే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం నాన్న. అదే మీ ఐపీ కాన్సెప్ట్. నెక్స్ట్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటే ప్రొజెక్ట్ ఫ్రమ్ సర్టెన్ హైట్. సో ఒక బాడీని మీరు ప్రొజెక్ట్ చేస్తారన్న, విసురుతారు వితౌట్ ఫ్యూయల్ ఫ్రమ్ సర్టెన్ హైట్ నుండి ఒక బాడీని మీరు ప్రొజెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటాం నాన్న. అంటే సర్టెన్ హైట్ నుండి ఒక బాడీని మీరు ప్రొజెక్ట్ చేయాలి, దాన్నే హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటాం. ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే గ్రౌండ్ నుండి సర్టెన్ హారిజాంటల్ సర్ఫేస్. సో ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్ అమ్మ. ఈ గ్రౌండ్కి ఒక హారిజాంటల్ ప్లేన్ సర్టెన్ యాంగిల్తో ఇంక్లైన్ అయితే దాన్ని ఇంక్లినేషన్ అంటాం, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటాం. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ నుండి ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే దాన్నే ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్ అంటాం. లైక్ యువర్ స్టేర్ కేస్, గ్రౌండ్కి స్టేర్ కేస్ హారిజాంటల్ ప్లేన్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ప్రొజెక్టెడ్ బాడీ నువ్వు ప్రొజెక్ట్ చేస్తే మెయింటైన్ అయ్యే పాత్ ట్రెజెక్టరీ, ఆ మోషన్నే ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. సో ఇప్పుడు ఈ 3 టైప్స్ని మనం కవర్ చేయాలా, దానిలో ఉండే ఫార్ములాస్ రాస్తే అయిపోతుంది. సో అది ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇదంతా రాసేసేయండి, తర్వాత ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అనే హెడ్డింగ్ పెట్టండి అమ్మ. రైమా నెక్స్ట్ సైడింగ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అమ్మా మీకు ఇప్పుడే చెప్పానన్నా, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. నాతో పాటు రాసుకుంటూ వెళ్ళాను. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ప్రొజెక్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్. సో కాబట్టి ఇక్కడ లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్ నాన్న. సో ఇదంతా గ్రౌండ్ అమ్మా, హారిజాంటల్ సర్ఫేస్, హారిజాంటల్ గ్రౌండ్. ఇప్పుడు ఈ గ్రౌండ్ పైన ఒక పాయింట్ నుండి అమ్మ. సో లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ హియర్. సో ఇప్పుడు అక్కడ పాయింట్ తీసుకుంటాను నాన్న. సో దీన్నే మనం సింప్లీ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం నాన్న. సో లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ ద పాయింట్ ఆన్ ద గ్రౌండ్. సో ఇదంతా గ్రౌండ్. సో దీంట్లో ఒక పాయింట్ తీసుకుంటానా, దీన్నే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు నాన్న. సో దీన్నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. గ్రౌండ్ పైన ఏ పాయింట్ నుండి బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నావో దాన్ని మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుండి ఒక బాడీని ప్రొజెక్ట్ చేయి ఎయిర్లోకి. ఎస్ఆర్. సో ఎయిర్లోకి ఎప్పుడైతే ఒక బాడీని మీరు ప్రొజెక్ట్ చేస్తారో, ఈ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేస్తున్నానన్నా, విసురుతున్నాం కాబట్టి దెర్ ఈజ్ ఎ డిస్ప్లేస్మెంట్ ఇన్ మై హ్యాండ్. సో దెర్ ఈజ్ ఎ ఇనిషియల్ వెలాసిటీ, దాన్నే యూ అంటాం. సార్ గ్రౌండ్ నుండి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుండి ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఏ బాడీ సార్, మేకింగ్ సర్టెన్ యాంగిల్ టీటా విత్ ద గ్రౌండ్. సో దీన్నే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తున్నావు సార్? టీటా. ఎంత వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్? యూ. నౌ ఈ బాడీ ఇలా ప్రొజెక్టైల్ పాత్లో ఓకే ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుందన్న. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఇట్ రీచెస్ ద గ్రౌండ్. సో దీన్నే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుండి టీటా యాంగిల్తో యూ వెలాసిటీతో ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తావు. అది టైమ్ ఆఫ్ ఫ్లైట్లో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ నానా. సో ఇక్కడ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుందమ్మా ఈ డైరెక్షన్లో. సో A is equals to minus G remains constant. So minus G acceleration due to gravity throughout the motion, acceleration due to gravity constant. So కాబట్టి attraction force తో time of flight తో ground కి reach అవుతే the path of projectile trajectory, దీన్నే parabola అని కూడా చెప్తారు నాన్న. So this is the path what to call it as an parabolic path.
సో ఇది పారాబోలిక్ పాత్ అంటాం నాన్న. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూని రిజాల్వ్ వచ్చాయమ్మా. యాంగిల్ ఉంది కదా, యాంగిల్ ఉంటే ఎప్పుడు రిజల్యూషన్ ఫిజిక్స్లో గుర్తుపెట్టుకో. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి యూ కాస్ టీటా, యాంగిల్ లేని చోట నాన్న యూ సైన్ టీటా. బాబు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యూ కాస్ టీటా యూ సైన్ టీటా ప్లేన్లో ఈ పారాబోలిక్ పాత్, ఈ ప్రొజెక్టైల్ పాత్, ఈ ట్రజెక్టరీ పాత్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ ఏ 2D మోషన్. అందుకే మీరు ప్రొజెక్టైల్ మోషన్ ఇస్ ఏ 2D మోషన్ చెప్తారు. ఎట్లా? ఇట్లా. సో కాబట్టి ఇది ఎక్స్, ఇది వై. సో 2D మోషన్లో జరుగుతూ ఉంటుందమ్మా. సో కాబట్టి ఎప్పుడైనా సరే ప్రొజెక్టైల్ ఈజ్ ఏ 2D మోషన్. సింపుల్. తర్వాత నెక్స్ట్ నాన్న, ఇప్పుడు యూతో వెళ్తా ఉంది, యూ కాస్ టీటా యూ సైన్ టీటా మెయింటైన్ అవుతా ఉంది. బట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ దిస్ ప్రొజెక్టైల్ మోషన్ నాన్న, మీరు ఏ పాయింట్ దగ్గరైనా సరే ప్రొజెక్టైల్ మోషన్ జరిగేటప్పుడు ఆ ట్రెజెక్టరీ పాత్లో ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి నాన్న. 2D మోషన్ కదా, కంపల్సరిగా 2 డైరెక్షన్స్ ఉండాలి నాన్న. సో ఒక డైరెక్షన్ కాస్ టీటా నాన్న, దాన్నే యూఎక్స్ అంటారు నాన్న. ఇంకో డైరెక్షన్ యూ సైన్ టీటా అమ్మ, దాన్నే యూవై అంటారు నాన్న. సో కాబట్టి బాడీ కంపల్సరిగా 2D మోషన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్ నాన్న. సో ఇలా ట్రావెల్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఆబ్జెక్ట్. బట్ ఆన్ రీచింగ్ అట్ టాప్ ఆఫ్ ద ప్రొజెక్టైల్, సో టాప్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ దగ్గర మాత్రము వర్టికల్ కాంపోనెంట్ 0 నాన్న, ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది, దట్ ఈజ్ యూఎక్స్, దాన్ని యూ కాస్ టీటా అంటాం. వర్టికల్ కాంపోనెంట్ 0. అలా ఒక హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ 0 అవుతే దాన్నే మ్యాక్సిమం హైట్ అంటారు నాన్న. సో దీన్నే వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ మ్యాక్సిమం హైట్ అంటాం. ఇది హెచ్ మ్యాక్స్. సో ఏ పాయింట్ దగ్గర అయితే వర్టికల్ వెలాసిటీ 0 అవుతుందో దట్ హైట్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ మ్యాక్సిమం హైట్. దీనే టాప్ ఆఫ్ ద ట్రెజెక్టరీ అంటారు. ఆబ్జెక్టివ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ బిట్స్లో. అట్ టాప్ ఆఫ్ ద ప్రొజెక్టైల్, టాప్ ఆఫ్ ద ట్రెజెక్టరీ, వాట్ ఈస్ ద కాంపోనెంట్? యూఎక్స్, యూవై 0, దాన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. గుర్తుపెట్టుకో, టాప్ ఆఫ్ ప్రొజెక్టైల్ దగ్గర ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, అట్ టాప్ ఆఫ్ ప్రొజెక్టైల్ లేదా అట్ టాప్ ఆఫ్ ట్రెజెక్టరీ ఏది ఇచ్చినా కానీ మా గుర్తుపెట్టుకో, టాప్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆర్ టాప్ ఆఫ్ ట్రెజెక్టరీ వర్టికల్ కాంపోనెంట్ 0, ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఈజ్ మెయింటైన్, దట్ ఈస్ యూ కాస్ టీటా. గుర్తుపెట్టుకో, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నన్న ఇక్కడ డౌన్వర్డ్ వచ్చినప్పుడు అమ్మ, దెన్ వాట్ హ్యాపెన్స్? సో ఇక్కడ హారిజాంటల్ యూఎక్స్ ఓన్లీ 2D మోషన్ కదా నాన్న, వర్టికల్ మోషన్ యూవై యాజ్ యూజువల్. ఒక పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అకార్డింగ్ టు పారలోగ్రామ్లో రిజల్టెంట్ ఆల్వేస్ అట్ ద మిడిల్. సో ఇలా మీకు 2D మోషన్ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆబ్లిక్ ప్రొజెక్టైల్, గ్రౌండ్ ప్రొజెక్టైల్ అంటాం నాన్న. బట్ ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా, అలాంగ్ హారిజాంటల్ ఎప్పుడు మర్చిపోద్దురా, ప్రొజెక్టైల్ మోషన్లో అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్లో, అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ యాక్సిలరేషన్ 0. గుర్తుపెట్టుకోమా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు కూడా ప్రొజెక్టైల్ పాత్లో హారిజాంటల్ డైరెక్షన్లో చూడండి, యూఎక్స్ యూఎక్స్ యూఎక్స్, ఎక్కడ కూడా నీకు వెలాసిటీ చేంజ్ అవ్వడం లేదు. చూడండి, అలాంగ్ హారిజాంటల్ ఓన్లీ వెలాసిటీ ఉంటుందమ్మా, యాక్సిలరేషన్ ఉండదు, వెలాసిటీ చేంజ్ కాదు. యూ కాస్ టీటా, దాన్ని యూఎక్స్ అంటాం, ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే యాక్సిలరేషన్ 0 కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్. ఏ వెలాసిటీ కాన్స్టెంట్ ఉంటుంది సార్? యూ కాస్ టీటా. గుర్తుపెట్టుకో. బట్ వర్టికల్ మాత్రం గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇక్కడ చూపించేసాను చూడమ్మా, వర్టికల్ ఆల్వేస్ గ్రావిటీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇది ప్రొజెక్టైల్ పాత్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతాం సార్, ఒక పాయింట్ దగ్గర రీచ్ అవుతాం సార్, దట్ హారిజాంటల్ డిస్టెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రేంజ్ అంటమ్మా. సో రేంజ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాం సార్, ఏ పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది సార్, దట్ హారిజాంటల్ డిస్టెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ రేంజ్ అంటాం. గుర్తుపెట్టుకోమ్మా. సో రేంజ్ ఎయిర్లో అంత ఉంది కాబట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్. తర్వాత నెక్స్ట్ టాప్ ఆఫ్ ద ట్రెజెక్టరీ ఓన్లీ హారిజాంటల్, యూ కాస్ టీటా ఇస్ ప్రెసెంట్, సో యూవై 0, దాన్నే మ్యాక్సిమం హైట్ అంటాం. సో ఇక్కడ 2D మోషన్. సో దీస్ ఆర్ ద డైరెక్షన్స్. ఇవి బాగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిండేది. తర్వాత దీని మీద ఫార్ములాస్ రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇటు రాసేసాము తొందరగా. పాయింట్స్ గుర్తుపెట్టుకో, టాప్ ఆఫ్ ట్రెజెక్టరీ యూవై 0, యూఎక్స్ యూ కాస్ టీటా మాత్రం ఉంటుంది, యాంగిల్ టీటా రెజల్యూషన్ 2D మోషన్ చూసుకో, హారిజాంటల్ మాత్రం యాక్సిలరేషన్ 0, వర్టికల్ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ మా, సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ ప్రెసెంట్. సో నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్.
నెక్స్ట్ సైడింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ బాబు నీకు మోషన్ స్ట్రైట్ లైన్ ఫార్ములాస్ కూడా వచ్చిండాలరా, అది వస్తేనే నేను నేర్పిస్తా. చూడు ఎలా సార్, ఫస్ట్ నాన్న మోషన్ స్ట్రైట్ లైన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా చెప్పింటాం. ఏం సార్ అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 2u/g. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే u/z, కిందికి వచ్చేది u/z. ఎయిర్లో ఉన్నప్పుడు టైం అనేది ఆల్వేస్ స్కేలార్ క్వాంటిటీ, అడిటివ్ ఇన్ నేచర్, కాబట్టి u/z ప్లస్ u/z 2u/z అంటాం. టైం అంటే పైకి కిందికే కదా, అంటే వర్టికల్. ఇక్కడ వర్టికల్ ఏముందిరా, వర్టికల్ కాంపోనెంట్. వెలాసిటీ ఏముంది ఇక్కడ, u బదులు u sin θ పెట్టు, ఆన్సర్ అయిపోయారు. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2u sin θ/g. అయిపోయారా ఫార్ములా. దాని డెరివేషన్లు సోది ఏం అవసరం లేదు, సింపుల్. జస్ట్ స్ట్రైట్ లైన్ ఉంటే ఇది వచ్చేస్తుంది అన్న. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u/z, కానీ ఫ్లైట్ అంటే అసెంట్ ప్లస్ డిసెంట్, పైకి వెళ్ళడం కిందికి రావడం. పైకి కిందికి అయినప్పుడు వర్టికల్ మోషన్, వర్టికల్ డైరెక్షన్ ఇక్కడ ఏముంది u sin θ, u రీప్లేస్డ్ విత్ u sin θ, యూ గెట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ ఏం రాస్తామా, సో మ్యాక్సిమం హైట్ దాన్ని హెచ్ మ్యాక్స్ అంటారు నాన్న. సో మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్స్ టు మోషన్ స్ట్రైట్ లైన్ కైనమాటిక్స్లో హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u²/2g. హైట్ అంటే వర్టికల్, సో వర్టికల్ కాబట్టి వర్టికల్ ఉండే కాంపోనెంట్ u sin θ, కాబట్టి హ్యాపీగా రాయొచ్చు నాన్న. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u² sin² θ/2g. అయిపోయారా, సింపుల్. సో గుర్తుపెట్టుకో టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ ఫార్ములాస్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, బట్ అది కైనమాటిక్స్ కవర్ అవుతుంది, అట్లా ప్రొజెక్టైల్ కవర్ అవుతుంది అన్న. నెక్స్ట్ నాన్న రేంజ్. రేంజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానన్నా, హారిజాంటల్ డిస్టెన్స్, రైట్. సో ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్టైల్ టు ద పాయింట్ వేర్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్, దాన్ని రేంజ్ అంటాం. రేంజ్ ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా, ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు బాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఇక్కడ రేంజ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ నాన్న. రేంజ్ అంటే ఎప్పుడు హారిజాంటల్ డిస్టెన్స్, హైట్ అంటే వర్టికల్ అని అందరికీ తెలుసురా, బట్ రేంజ్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్. ఇంకోటి గుర్తుపెట్టుకో, హారిజాంటల్ డిస్టెన్స్ అంటే యాక్సిలరేషన్ 0, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు ప్రొజెక్టైల్లో. వెలాసిటీ కాన్స్టెంట్, కాబట్టి రేంజ్ ఫార్ములా ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు u² sin 2θ/g. sin 2θ అంటే 2 sin θ cos θ, ట్రిగ్నామెట్రీ. సో రేంజ్ ఫార్ములా ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు u² sin 2θ/g, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ రేంజ్ ఈజ్ మ్యాక్సిమం. సో ఆర్ మ్యాక్స్, రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది సార్, అట్ అన్ యాంగిల్ 45 degrees. గుర్తుపెట్టుకోమ్మా, రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే 45 degrees. అప్పుడు ఆర్ మ్యాక్స్ వాల్యూ ఏమవుతుంది చూడన్నా, టీటా వాల్యూ 45, 45 into 2 90, sin 90 1. సో కాబట్టి u²/g. సో ఆర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u²/g రా. సో రేంజ్ అడిగితే u² sin 2θ/g నానా, బట్ మ్యాక్సిమం రేంజ్ అడిగితే u²/g. నెక్స్ట్ అన్న, అట్ θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, అట్ θ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, మ్యాక్సిమం హైట్కి రేంజ్కి రిలేషన్ అన్న h ఈజ్ ఈక్వల్స్ టు r/4. ఇవన్నీ అయిపోయినాయి పాయింట్స్, కొత్తగా నేను క్రియేట్ చేయలేదు. లాంచింగ్ యాంగిల్ 45 degrees, మ్యాక్సిమం హైట్కి రేంజ్కి నాన్న రిలేషన్ h ఈజ్ ఈక్వల్స్ టు r/4. h ఈజ్ ఈక్వల్స్ టు r/4. దాన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు, h/r ఈజ్ ఈక్వల్స్ టు tan θ/4. h/r ఈజ్ ఈక్వల్స్ టు tan θ/4. వాడు 45 degrees ఇవ్వలేదమ్మా, వేరే యాంగిల్ ఇచ్చినందుకు ఆలోచించే. ఎప్పుడు ఐపీలాగా మీరు ఒక పాయింటే థింక్ చేయకూడదు నాన్న. 4 మార్క్స్కి 45 degrees దగ్గర h ఈజ్ ఈక్వల్స్ టు క్వార్టర్ ద రేంజ్ అని ప్రూవ్ చేయమని అంటాడు. h ఈజ్ ఈక్వల్స్ టు r/4. వాడు యాంగిల్ 45 ఇచ్చినాడు కాబట్టి ఓకే సార్ 60 ఇచ్చినాడు సార్ ఆబ్జెక్టివ్లో. అప్పుడు హెచ్కి ఆర్కి రిలేషన్ ఏంటి, మళ్ళీ ఎక్కువ ఎత్తుక్కోకూడదు, గుర్తుపెట్టుకో. h/r ఈజ్ ఈక్వల్స్ టు tan θ/4. వాడు θ 45 ఇచ్చినాడు, tan 45 1 సార్. సో h/r ఈజ్ ఈక్వల్స్ టు 1/4 సార్. ఆర్ ఈ పక్క పంపి h ఈజ్ ఈక్వల్స్ టు r/4 సార్. అలా కాదు సార్, 60 degrees ఇచ్చాడు సార్, tan 60 చేయి, హెచ్కి ఆర్కి రిలేషన్ వస్తుంది, గెట్ యువర్ ఆన్సర్.
సో అది గుర్తుపెట్టుకో దీస్ 2 పాయింట్స్. సో కాబట్టి r max u square by g. సో theta 45 h is equals to r by 4. అదర్ దాన్ యాంగిల్ 45 ఇస్తే h by r is equals to tan theta by 4 గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ రాయమ్మా కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్. నెక్స్ట్ పాయింట్ రాయనా కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్. నెక్స్ట్ పాయింట్ రాయమ్మా కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t. కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t. కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t. కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t డ్యూరింగ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఈస్. డ్యూరింగ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఈస్ అంటే గ్రౌండ్ ప్రొజెక్టైల్ జరిగేటప్పుడు డ్యూరింగ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఈస్. కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t డ్యూరింగ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఈస్. బాబు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే దిస్ ఈస్ ద గ్రౌండ్ అండ్ నౌ ఇక్కడ u అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నావు నాన్న టీటా అనే యాంగిల్. నౌ హియర్ దిస్ ఈజ్ యువర్ ప్రొజెక్టైల్ పాత్. సో ప్రొజెక్టైల్ పాత్ ఇలా క్రియేట్ చేస్తావు నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ప్రొజెక్టైల్ పాత్ రైట్. ఇప్పుడు నాన్న అట్ ఎనీ టైమ్ t వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ అన్నాడు. ఇప్పుడు సపోజ్ ఇష్టం వచ్చిన పాయింట్ ఇలా ఓ పాయింట్ ఇస్తాడరా, ఈ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ అంతా ప్రొజెక్టైల్ అంటే 2Dగా కాబట్టి 2 కాంపోనెంట్స్ 2 కోఆర్డినేట్స్ ఉంటాయమ్మా. ఏవే 2 కోఆర్డినేట్స్ సార్ అంటే ఒకటి x ఇంకోటి y కోఆర్డినేట్. సో కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t. సో దిస్ ఈస్ ద టైమ్ t టేకన్. సో అట్ ఎనీ టైమ్ t కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ ఏమవుతుంది సార్? ఫార్ములా రాసుకోమ్మా. ఏంటి సార్ అంటే కోఆర్డినేట్స్ x, y is equals to u cos theta t I cap. ఓకే వెక్టార్ ఈక్వేషన్ లేదా వెక్టార్ కోఆర్డినేట్స్ రాయమంటే కోఆర్డినేట్స్ రాద్దాం. సో u cos theta t ఒక కోఆర్డినేట్ రా, ఇంకో కోఆర్డినేట్ u sin theta t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఇది ఇంకో కోఆర్డినేట్ నాన్న. సో u cos theta t u sin theta t మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఇది కోఆర్డినేట్స్. సార్ వెక్టార్ ఈక్వేషన్ వైజ్ రాయండి సార్. ఇది x ఇది y కదా, i క్యాప్ j క్యాప్ రాస్తాం అంతే. సో xi క్యాప్ ప్లస్ yj క్యాప్. ఒకవేళ వెక్టార్ ఫార్ములా అడిగితే ఇంకా దీని దాటి పోయే స్కోప్ లేదన్న వాడు. సో అప్పుడు u cos theta t i క్యాప్ ప్లస్ సేమ్ ప్లేన్ నాన్న, ఇక్కడ నో డిఫరెంట్ ఇన్ ప్లేన్. సో ప్లస్ u sin theta t మైనస్ హాఫ్ gt స్క్వేర్ j క్యాప్. సో xy ప్లేన్ కాబట్టి i క్యాప్ j క్యాప్. ఇది కోఆర్డినేట్స్ అడిగితే ఫార్ములా గుర్తుపెట్టుకో. కోఆర్డినేట్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ అడిగితే డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయి, హ్యాపీ. బట్ సార్ ఈ ఫార్ములా మళ్ళీ నాకు కష్టంగా ఉంది సార్, ఎక్కువ ఆలోచన చేద్దామా? చాలా సింపుల్ చూడు. కోఆర్డినేట్స్ అంటే డిస్టెన్సెస్గా, డిస్టెన్స్ అంటే ఎస్ రా, ఎస్ అట్ ఎనీ టైమ్ టీ అన్నాగా, ఎస్కి టీకి ఉండే ఒకే ఒక ఫార్ములా రా కైనమాటిక్స్లో, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ రా. బట్ మీకు గుర్తుందో లేదో ప్రొజెక్టైల్లో అలాంగ్ హారిజాంటల్ యాక్సిలరేషన్ 0 కాబట్టి హాఫ్ ఏటీ స్క్వేర్ ఉండదురా. హారిజాంటల్ అన్నప్పుడు యూ కాస్ట్ థీటా రా, అందుకే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ అంటే యూ కాస్ట్ థీటా ఇంటూ టీ అయిపోయా. నెక్స్ట్ వై డైరెక్షన్. వై అంటే గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ రా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ అన్న కాబట్టి యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. వర్టికల్ కదా యూ బదులు యూ సైన్ థీటా, టీ అంటే టీ రాస్తా అన్న, గ్రావిటీ కదా మైనస్ జీ కదా మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. డెరివేషన్ నో నీడ్, డైరెక్ట్ మీ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తున్నాను అంతే. టైం నెక్స్ట్ నాన్న డిస్ప్లేస్మెంట్ అని అనొచ్చు, డిస్టెన్స్ అన్న అనొచ్చు నాన్న. సో డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ maximum height and range is given by displacement in terms of maximum height and range is given by రాయనా. ఎస్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అన్నా అనుకో లేదా డిస్ప్లేస్మెంట్ అన్నా అనుకో. సో రేంజ్కి మ్యాక్సిమం హైట్కి ఇన్ టర్మ్స్ రాయాలంటే దిస్ ఈజ్ యువర్ ఫార్ములా నాన్న.
సో డిస్ప్లేస్మెంట్ వాడు మ్యాక్సిమం హైట్ ఇచ్చినాడమ్మా, రేంజ్ ఇచ్చినాడు నాన్న, వాడు హ్యాపీగా డిస్ప్లేస్మెంట్ కనుక్కో అన్నాడు. మళ్ళీ ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు సార్. హెచ్ఆర్తో డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కుంటాం సార్? యూజ్ దిస్ ఫార్ములా r/2 i క్యాప్ ప్లస్ హెచ్ జే క్యాప్. గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ. నెక్స్ట్ అమ్మా ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ. ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ in oblique projectile. Equation of trajectory in oblique projectile. Equation of trajectory in oblique projectile. 4 marks IPE you already learn. గుర్తుందా? ఏం గుర్తుంటుంది? ఒకటి గుర్తుంటుంది. ఏమి? y is equals to ax minus bx square సార్. అది కాదు, దాన్ని ఏ అనుకోండి, ఏమనుకుంటావు, బి ఏమనుకుంటావు, అది గుర్తుండాల. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ అంటే రెండు ఈక్వేషన్లు చెప్తారమ్మా, జాగ్రత్త రాయి. y is equals to tan theta x, 4 మార్క్స్ నువ్వు ప్రూవ్ చేసిండేది నాన్న. y is equals to tan theta x minus gx square by 2u square cos square theta. నెక్స్ట్ ఇంకోటి కూడా రాయొచ్చమ్మా. y is equals to tan theta x into 1 minus x by r. ఓన్లీ రేంజ్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ అడిగితే ఈ ఫార్ములా. సో ఇవన్నీ ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ లేదా ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ, ఏ పాత్లో అయితే వెళ్తా ఉందో ఆ పాత్ యొక్క ఈక్వేషన్ అన్న. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ, సో ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ అన్న పారాబోలా. సో y is equals to tan theta x minus gx square by 2u square cos square theta. y is equals to tan theta x into 1 minus x by r. నెక్స్ట్ అమ్మా వెలాసిటీ ఆఫ్ పార్టికల్. నెక్స్ట్ పాయింట్ అమ్మా, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t is given by. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t is given by. సో ఒక ఆబ్లిక్ ప్రొజెక్టైల్ని గ్రౌండ్ నుండి ఒక బాడీని మీరు ప్రొజెక్ట్ చేస్తారు నాన్న, అది టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్తా ఉంటుందిరా. సడన్గా ఒక పాయింట్ దగ్గర ఆపి వెలాసిటీ ఎంత సార్ అని అడిగామనుకో, అదే ఇక్కడ అవసరం అవుతుందన్న. సో వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ ఎనీ టైమ్ t, ఇది గ్రౌండ్, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ వేసేసాయి. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అండ్ దిస్ ఈజ్ యువర్ u అండ్ దిస్ ఈజ్ యువర్ theta. నౌ అట్ ఎనీ పాయింట్ అమ్మా, అట్ ఎనీ పాయింట్ వాట్ ఈజ్ ద వెలాసిటీ అట్ ఎనీ టైమ్ t ఎంత, అది కనుక్కోవాలి. సో కోఆర్డినేట్స్ రాసుకోమా. సో vx, vy వెలాసిటీ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఏం సార్ బాబు v అంటే రే అక్కడ u ఉంది నాన్న, t ఉంది, v కావాలా, uvt. ఏ ఫార్ములా వస్తుందంటే v is equals to u plus at. సింపుల్ రా. సో బట్ హారిజాంటల్ x కదా, x అన్నప్పుడు యాక్సిలరేషన్ 0 నాన్న. సో v is equals to u plus at అంటే ఏ 0 రా, కాబట్టి v is equals to u. x అన్నప్పుడు u cos theta ఉంటుందిరా. సో కాబట్టి u cos theta అయిపోయారా x కోఆర్డినేట్. నెక్స్ట్ v is equals to u plus at, y యాక్సిస్ చూసుకో. y అంటే u sin theta అమ్మ, ఏ అంటే మైనస్ g నాన్న. సో కాబట్టి హ్యాపీగా రాసే u sin theta మైనస్ gt అయిపోయా. ఇది y కోఆర్డినేట్. సో u cos theta, u sin theta మైనస్ gt. సార్ వెక్టార్ ఫామ్ ఐ క్యాప్ జే క్యాప్ రాయి అంతే, సేమ్ ప్లేన్ కదా, యాడ్ చేయి. vx i క్యాప్ ప్లస్ vy j క్యాప్, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ అన్నప్పుడు ఇది నాన్న. సో అప్పుడు ఏమవుతుంది, u cos theta i క్యాప్ ప్లస్ u sin theta మైనస్ gt j క్యాప్. ఇది వెలాసిటీ నాన్న అట్ ఎనీ టైమ్ t, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ టైమ్ t. నెక్స్ట్ అన్న ఇది కొద్దిగా గుర్తుపెట్టుకో బాగా, కీప్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, ఇది బాగా గుర్తుపెట్టుకో. తర్వాత నాన్న నెక్స్ట్ పాయింట్ రాయమ్మా. నెక్స్ట్ పాయింట్ వెలాసిటీ అట్ ఎనీ టైమ్, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అమ్మా, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ కామా, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ కామా డ్యూరింగ్ time of ascent or time of descent is given by. During time of ascent or time of descent is given by. Time of ascent
ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ గివెన్ బై. ఏం చెప్తాను ఇక్కడ చూడు, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ అమ్మా డ్యూరింగ్ టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటనా. ఒరే నాన్న ఇప్పుడే మీరు రాసుకున్నారు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin θ by g రా. ఆవిడ అసెంట్ ఏమవుతుంది u sin θ by g, డిసెంట్ ఏమవుతుంది u sin θ by g, రెండు కలుపు 2u sin θ by g. సో కాబట్టి ఇక్కడ అసెంట్ ఉన్నప్పుడు డిసెంట్ ఉన్నప్పుడు ఈ వెలాసిటీ ఈక్వేషన్ ఏమవుతుంది అని అడుగుతాను. సింపుల్. సో వెలాసిటీ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ అసెంట్ కానీ డిసెంట్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా జీరో అయిపోతుంది అన్న, అప్పుడు ఇది మాత్రం మిగులుతుంది. రైట్ అన్న. సో ఈక్వేషన్ రై Vx ఈజ్ ఈక్వల్స్ టు u cos θ I cap. ఎప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ మాత్రమే ఉన్నప్పుడు నాన్న, టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ దాని ఫార్ములా కూడా రాసుకో, u sin θ by g అప్లై చేస్తే ఓకే. సో మీకు వచ్చే ఈ ఫార్ములా ఇదిరా. సో Vx ఈజ్ ఈక్వల్స్ టు u cos θ I cap గుర్తుపెట్టుకో, టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ అమ్మా, అలా కాదు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉన్నప్పుడు అమ్మా, వాట్ టు గెట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉన్నప్పుడు నాన్న ప్రైమా వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్. నెక్స్ట్ పాయింట్ అమ్మా, వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ గివెన్ బై. వెలాసిటీ అట్ ఎనీ పాయింట్, velocity at any point during time of flight is given by. Velocity at any point during time of flight is given by. Prima. So V net is equals to u cos theta I cap. Okay. So u cos theta I cap minus u sin theta j cap. ఇది ఎప్పుడు సార్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉన్నప్పుడు అమ్మా, టీఎఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా కూడా రాసుకో 2u sin θ by g. ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్ మాత్రమే ఉన్నప్పుడు మీరు యూజ్ చేసే ఫార్ములా నానా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ u cos θ I cap మైనస్ u sin θ j cap. ఈ మూడు ఫార్ములాలో ఏదో ఒకటి తగులుతుందరా. మెయిన్స్ నుండి ఎంసెట్ వరకు నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా పో, ఈ నోట్స్ దాటి ఏ ఫార్ములా కొత్తవి నీకు కనబడవు, బట్ నువ్వు అప్లై చేయడం నీకు తెలియాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. బాబు జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఫస్ట్ వాడు ఏవి అడగచ్చో చూడన్నా. ఫస్ట్ ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ సంబంధించి ఫస్ట్ వాడు ఏం అడగచ్చు సార్, హారిజాంటల్ ఏమవుతుంది యాక్సిలరేషన్ 0, అది ఫస్ట్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకో. వర్టికల్ గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin θ by g, ascent u sin θ by g, descent u sin θ by g, maximum height u square sin square θ by 2g, తర్వాత రేంజ్ u square sin 2 θ by g, maximum రేంజ్ ఏమవుతుంది, తర్వాత h కి r కి రిలేషన్ టీటా ఉన్నప్పుడు 45 degrees ఉన్నప్పుడు h by r is equals to tan θ by 4. కోఆర్డినేట్స్ ఏమవుతాయి సార్, జస్ట్ డిస్ప్లేస్మెంట్ ఐఎమ్ టేకింగ్. సో u cos θ ఇంటూ t ప్లస్ u sin θ, ఇది u cos θ I cap, u sin θ t మైనస్ హాఫ్ gt స్క్వేర్ అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ h max అండ్ r అయితే r by 2 I cap ప్లస్ h j cap అంటాం. ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ అంటే tan θ x మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ cos స్క్వేర్ θ tan θ x ఇంటూ 1 మైనస్ x by r అంటాం. అదే వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ అయితే u cos θ తర్వాత u sin θ మైనస్ gt అంటాం. డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆ టైమ్ ఆఫ్ అసెంట్ అన్నప్పుడు ఓన్లీ v net లేదా vx ఏమొస్తుంది అంటే ఓన్లీ u cos θ I cap వస్తుంది. డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నప్పుడు u sin θ మైనస్ u cos θ మైనస్ u sin θ వస్తుంది. అంతే, ఇంకేంది లేదురా. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పాయింట్ రాయ్ అమ్మా. నెక్స్ట్ పాయింట్ రాయ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ పాయింట్ నాన్న, టైమ్ ఆఫ్ ఫ్లైట్ comma maximum height, time of flight comma maximum height always depends on initial vertical speed. ఇది అసర్షన్ రీజన్ ఎక్కువ అడుగుతూ ఉంటాను నాన్న. టైమ్ ఆఫ్ ఫ్లైట్ మ్యాక్సిమం హైట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అంటే యూరా, ఇనిషియల్ వర్టికల్ స్పీడ్ అంటే u sin θ అని అర్థం. అందుకే 2u sin θ u square sin square θ by 2g రాసింటారు. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ మ్యాక్సిమం హైట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ వర్టికల్ స్పీడ్. నెక్స్ట్ పాయింట్ నాన్న. నెక్స్ట్ పాయింట్, when two bodies projected from same point in different directions, when two bodies projected from
సేమ్ పాయింట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అన్నాడమ్మా. సో సేమ్ పాయింట్ డిఫరెంట్ డైరెక్షన్స్ అన్నాడురా. సపోజ్ ఇప్పుడు చూడమ్మా, లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ ద టూ బాడీస్. ఓకే, సో టూ బాడీస్ అన్నాడమ్మా విచ్ ఆర్ ప్రొజెక్టెడ్ అట్ సేమ్ పాయింట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఒకే పాయింట్ దగ్గర డిఫరెంట్ డైరెక్షన్స్లో ఈ టూ బాడీస్ని మీరు ప్రొజెక్ట్ చేస్తే, నెక్స్ట్ పాయింట్ ఐఎమ్ టేకింగ్ హియర్, ఫ్రమ్ వన్ పాయింట్ టూ బాడీస్ ప్రొజెక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, దెన్ రాసుకోమ్మా టైమ్ ఆఫ్ ఫ్లైట్స్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ లేదా మ్యాక్సిమం హైట్ లేదా ఇనిషియల్ స్పీడ్స్ ఆల్వేస్ ఈక్వల్. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఒక పాయింట్ దగ్గర నుండి డిఫరెంట్ డైరెక్షన్స్లో టూ బాడీస్ని ప్రొజెక్ట్ చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కానీ మ్యాక్సిమం హైట్ కానీ ఇనిషియల్ స్పీడ్ కానీ సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అది కూడా వర్టికల్ స్పీడ్. మళ్ళీ ఇక్కడ యూ అంటే రెండు వస్తాయి కదా, టూ డైరెక్షన్స్. వర్టికల్ స్పీడ్ మా యువైఏ యువైబి, వర్టికల్ స్పీడ్ సేమ్. ఒకే పాయింట్ నుండి టూ బాడీస్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రొజెక్ట్ చేస్తే సో టైమ్ ఆఫ్ ఫ్లైట్స్, మ్యాక్సిమం హైట్స్, తర్వాత వర్టికల్ స్పీడ్స్ సేమ్. నెక్స్ట్ నాన్న, ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ that is theta and 90 minus theta, range is same. For complementary angles theta and 90 minus theta, range is same. రేంజ్ వాల్యూ ఎప్పుడు ఏ యాంగిల్స్ దగ్గర సేమ్ ఉంటుంది సార్? కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర సేమ్ ఉంటుంది. టీటా 90 మైనస్ టీటా, నువ్వు 90 మైనస్ టీటా తీసుకున్నా టీటా తీసుకున్నా సేమ్ నాన్న, నో చేంజ్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ అమ్మా హారిజాంటల్ ప్రొజెక్టైల్. హారిజాంటల్ ప్రొజెక్టైల్. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ నానా, రైట్? సో గ్రౌండ్ తీసుకోనన్నా, సర్టెన్ హైట్ యూ వాంట్ టు ప్రొజెక్ట్. సో లెట్ us consider this is your ground and there is a tower. So this tower of height h. Now I am projecting a body from this tower. సో ఇక్కడ ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు నాన్న. సో లెట్ us consider this is your body which is projected from certain height. సో సర్టెన్ హైట్ నుండి యూ అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తారు నాన్న. అలా యూ అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినప్పుడు అది కంటిన్యూగా లైఫ్ లాంగ్ అది హారిజాంటల్ డైరెక్షన్లో వెళ్ళదు నాన్న. బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్. అది గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది, రైట్? అలా గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు సార్, సో అలాంగ్ హారిజాంటల్ ఎక్స్ డైరెక్షన్ లేదా హారిజాంటల్ డైరెక్షన్, యాక్సిలరేషన్ జీరో, అది మారదు, గుర్తుపెట్టుకో. వెలాసిటీ కాన్స్టెంట్. వర్టికల్ మైనస్ జీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హియర్. మైనస్ జీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది నాన్న. మైనస్ జీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్, దేర్ ఇస్ నో చేంజ్ హియర్. అప్పుడు నాన్న టైమా ఈ డయాగ్రామ్ అయిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ. ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ in horizontal projectile is given by. Equation of trajectory in horizontal projectile is given by. Equation of trajectory in horizontal projectile is given by y is equals to minus gx square by 2u square. ఇక్కడ g by 2u square ని k అనుకుంటారా. y is equals to minus kx square which is in parabola. సో ఇది కూడా parabolic path. సో y is equals to minus gx square by 2u square, దీన్ని k అనుకుంటారు నాన్న. సో మామూలుగా దీనంతా k అనుకుంటారా. సో విచ్ యూ కెన్ బి ట్రీటెడ్ యాజ్ k. అప్పుడు y is equals to minus kx square parabolic path అంటారు నాన్న. నెక్స్ట్ అమ్మా టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ t is equals to root 2h by g. Time of flight t is equals to root 2h by g. t is equals to root 2h by g ఉంది కదా.
అది ఎక్కడి నుండి పట్టుకొచ్చినారు సార్ అంటే, బాబు ఎప్పుడైనా సర్టెన్ హైట్ నుండి ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు కిందికి వచ్చేటప్పుడు అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ లాగా యాక్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే యూ వాల్యూ 0. సో కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యూ 0 చేసేసేరా, ఎస్ బదులు హెచ్ బెటరా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. టీ బై ఇది √2h/g వస్తుంది టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ అమ్మా రేంజ్ r is equals to u into √2h/g. range r is equals to u into √2h/g. ఎలా వస్తుంది ఇది? r is equals to u into √2h/g. గుర్తుపెట్టుకో, ఇక్కడ రేంజ్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్. ఫస్ట్ పదం గుర్తుపెట్టుకో, రేంజ్ అంటే హారిజాంటల్ డిస్టెన్స్ అన్నప్పుడు బాబు s is equals to ut plus half at స్క్వేర్ రా. హారిజాంటల్లో యాక్సిలరేషన్ ఏమవుతుందమ్మా 0, కట్ ఇదంతా 0 రా. అప్పుడు మిగిలినదేమి యూటీ, యూ అలాగే రాసా, టీ అడిగి అనుకున్నాగా √2h/g, అదే మల్టిప్లై చేసిన అంతే. కొత్తగా ఏం క్రియేట్ చేయాలి నేను, మీకు తెలియంది ఓ పెద్ద రాకెట్ సైన్స్ నేను చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ చదివిండేదే. నెక్స్ట్ అమ్మా రేంజ్ అయిపోయిందా, టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ వెలాసిటీ అట్ ఎనీ టైం. velocity at any time in horizontal projectile is given by velocity at any time in horizontal projectile is given by velocity at any time in horizontal projectile is given by velocity at any projectile in horizontal projectile is. బాబు ఇది ఎట్లా వచ్చిందంటే ఈ ఎక్స్ చూడరా, ఎక్స్ ఎలా రాస్తానను అంటే జాగ్రత్తగా చూడన్నా, ఎక్స్ రావడానికి ఈయన v is equals to u plus at మా హారిజాంటల్ కదా, యాక్సిలరేషన్ 0 రా, కటి u ఉందిరా. నెక్స్ట్ ఇక్కడ నాన్న ఇది ఎలా వచ్చింది సార్, జీటీ జే క్యాప్ అని రాసినారు సార్ మీరు అంటే v is equals to u plus at. బాబు కిందికి వచ్చేటప్పుడు ఫ్రీ ఫాల్ అంటే u 0 రా, ఏ అంటే మైనస్ g రా, మైనస్ జీటీ అదే రాసింది, కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదు బాబు. నెక్స్ట్ అమ్మా if నెక్స్ట్ పాయింట్ అమ్మా, if t is equals to √2h/g, if t is equals to √2h/g, ఫ్రీలీ ఫాలింగ్లో వచ్చే టైం వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే if t is equals to √2h/g in above equation then v value ఏమొస్తుందమ్మా, సో అప్పుడు v bar is equals to u I cap మైనస్ t ప్లస్లో √2h/g సబ్స్టిట్యూట్ చేస్తేనా అప్పుడు ఏమొస్తుందంటే √2gh/j cap. √2gh/j cap అవునరా, √2gh ఎక్కడైనా వస్తుందా అంటే ఒక చోట వస్తుంది. √2gh ఎక్కడ వస్తుంది అంటే గుర్తుపెట్టుకో, టైం లేని ఈక్వేషన్ తీసుకో, v² - u² = 2as దాంట్లో వస్తుంది. ఫ్రీలీ ఫాల్ u 0 రా, అప్పుడు v² = 2gh, స్క్వేర్ అవ్వకపోతే రూట్, సింపుల్. నెక్స్ట్ అమ్మా రాయమ్మా, నెక్స్ట్ సైడింగ్ ఇంక్లైన్డ్ ప్రొజెక్టైల్. నెక్స్ట్ సైడింగ్ నాన్న ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్. ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్. సో ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్ అని చెప్పి క్లారిటీగా రాసుకోమ్మా. దేర్ ఆర్ 2 కేసెస్ రాయమ్మా, ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్ అని చెప్పి జాగ్రత్తగా రాయ్. దేర్ ఆర్ 2 కేసెస్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ప్రొజెక్టైల్. అయితే దేర్ ఆర్ 2 కేసెస్ అంటే మళ్ళీ అదంతా సోదంతే. దేర్ ఆర్ 2 కేసెస్, 1 ఇంక్లైన్డ్ అప్, దేర్ ఆర్ 2 కేసెస్ అని చెప్పి ఫస్ట్ 1 ఇంక్లైన్డ్ అప్, సెకండ్ ఇంక్లైన్డ్ డౌన్. ఇంక్లైన్డ్ అప్, ఇంక్లైన్డ్ డౌన్ అంటే అర్థం ఏమి, ఇంక్లైన్డ్ ప్లేన్ నుండి పైకి వేయడం ఒక బాడీని, ప్రొజెక్టైల్ మోషన్. ఇంక్లైన్డ్ ప్లేన్, టాప్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ నుండి కిందికి వేయడం, ఇంక్లైన్డ్ అప్, ఇంక్లైన్డ్ డౌన్, ఆ 2 కేసులు ఉంటాయి. రాసేమ్మా,
inclined up, side heading inclined up. Inclined up. Babu diagram. Okay, inclined plane way. Inclined up ante, let us consider this is your horizontal surface, horizontal plane which is attached at one point which makes an angle theta to the ground. దాన్నే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటాం. సో గ్రౌండ్ నుండి ఒక పాయింట్ దగ్గర టీటా యాంగిల్ ఒక హారిజాంటల్ ప్లేన్ అటాచ్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే హారిజాంటల్ ప్రొజెక్ట్. దీన్నే సింపుల్గా హారిజాంటల్ ప్లేన్ అంటాం. టోటల్ దీన్నే ఇంక్లైన్డ్ ప్లేన్ అంటాం. గ్రౌండ్కి సర్టెన్ పాయింట్ దగ్గర సర్టెన్ యాంగిల్తో ఒక హారిజాంటల్ సర్ఫేస్ ఉంటే దాన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ నుండి ఒక బాడీని ప్రొజెక్ట్ చేయి. సో ప్రొజెక్టైల్ మోషన్ యూ వాంట్ టు డీల్ హియర్. సో లెట్ us consider this is your inclined surface పైన ఒక బాడీ. let us consider this is your body which is projected up the plane నాన్న. సో up the plane మా which makes certain up the plane కాబట్టి ఈ ప్లేన్ డౌన్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది నాన్న. యూ అనే వెలాసిటీతో ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నాం. అండ్ నౌ ఇట్ రీచెస్ అప్ ద ప్లేన్ లైక్ దిస్. నాన్న ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ టీటా, యూ అనే వెలాసిటీతో ఈ బాడీని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తారు సార్ అంటే ఆల్ఫా. రే ఉల్ఫా కాదు, అది ఆల్ఫా, గుర్తుపెట్టుకో, ఆల్ఫా. అయిపోయిందా? సో ఇప్పుడు అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ నాన్న, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుండి యూ అనే వెలాసిటీతో ఆల్ఫా యాంగిల్తో అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఎ బాడీ. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇస్ టీటా ఓన్లీ. నౌ సో యూని రిజాల్వ్ చేయనా. సో ఇఫ్ యూ రిజాల్వ్ యూ గెట్ టూ కాంపోనెంట్స్. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. సో ఇక్కడ యూ కాస్ ఆల్ఫా, యూ సైన్ ఆల్ఫా. యూని రిజాల్వ్ చేసి పెడతాను, కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదమ్మా. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్. నెక్స్ట్ గ్రావిటీ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్డ్ డౌన్వర్డ్. సో ఆబ్జెక్ట్ ఎలాగైనా ఉన్న ఇంక్లైన్డ్ ప్లేన్ ఎలా ఓరియంట్ అయినా అవనండి అమ్మా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మాత్రం ఎప్పుడు వర్టికలీ డౌన్వర్డ్ రా. జీ దీన్ని రిజాల్వ్ చేయనా. టూ కాంపోనెంట్స్ రిజాల్వ్ అంటే ఎక్స్వై ప్లేన్లో పెట్టాలి అంతే. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ వెక్టార్స్. టీటా ఇక్కడ ఉంది, జామెట్రీ ఇక్కడ కూడా టీటా. సో యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్. సో జీ కాస్ టీటా, జీ సైన్ టీటా. రైట్ మా. ఇప్పుడు దీన్ని బట్టి కాంపోనెంట్స్ ఏం రాయొచ్చు నాన్న, దీన్ని బట్టి కాంపోనెంట్స్ ఏం రాయొచ్చు అంటే రాయనా, యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్, ఎక్స్ కాంపోనెంట్ రా. యూ అంటే ఇదే కదా, పైకి వెళ్తాను పాజిటివ్, యూ కాస్ ఆల్ఫా. యూవై దట్ ఈజ్ ఆల్సో మూవింగ్ అప్వర్డ్ పాజిటివ్ డైరెక్షన్, యూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఏఎక్స్, బాబు ఇది నెగటివ్ సైడ్, యాక్సిలరేషన్ ఎక్స్ డైరెక్షన్, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ సైన్ టీటా, నెగిటివ్ డైరెక్షన్. ఏవై యాక్సిలరేషన్ అలాంగ్ వై డైరెక్షన్, ఈ డైరెక్షన్ అన్న. ఇది ఏవై జీ కాస్ టీటా, జీ కాస్ టీటా మైనస్ డౌన్వర్డ్ కాబట్టి మైనస్ రాయొచ్చు. అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఇదే, ఇంకా వేరేది ఏం లేదు. దీని మీద ఫార్ములాస్. సో ఇక్కడ ఫస్ట్ రిజల్యూషన్ బాగా చూసుకో. ఫస్ట్ పాయింట్ యూతో రిజాల్వ్ చేస్తున్నాం, ఆల్ఫా టీటా, జీ అయితే టీటా అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, యూతో అయితే ఇక్కడ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఈ రెండు పాజిటివ్ డైరెక్షన్స్, ఇక్కడ ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఇది కూడా నెగిటివే. నెక్స్ట్ అమ్మా ఇక్కడ రాయన టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఎలా రాయొచ్చు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టీ, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు మామూలు ఫార్ములా 2u sin θ by g రా, వర్టికల్. సో ఎప్పుడైనా సరే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2uy/g అంటారు, ఎందుకంటే పైకి వెళ్ళడం కిందికి రావడం, వర్టికల్. యూవై అంటే ఇక్కడ ఏముంది చూడు, యూ సైన్ ఆల్ఫా. అయిపోయారా. సో జీ వాల్యూ ఆల్సో వై,
వై డైరెక్షన్. టైం అంటే ఇప్పుడు వై నాన్న, దాన్ని బేస్ చేసుకొని చూసు. 2u sin alpha బై g cos theta. మామూలు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎలిమినేట్ అయిపోతుంది అన్న. ఎందుకంటే టైం నెవర్ బి నెగిటివ్, టైం ఆల్వేస్ బి పాజిటివ్ స్కేలార్. సో 2u sin alpha బై g cos theta. దీన్ని బట్టి కొడతా అంటారు చాలామంది, అవసరం లేదు, డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఇవి రాస్తే నువ్వే రాస్తావు. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ రా. మ్యాక్సిమం హైట్ ఏం రాస్తారు నాన్న? మ్యాక్సిమం హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ బై 2g రా, అంటే uy స్క్వేర్ బై 2gy అయిపోయా. హైట్ అంటే ఎప్పుడు వర్టికల్ కదా నాన్న, వై కాంపోనెంట్స్ తీసుకుంటావురా. ఇంకా రాయ్ uy స్క్వేర్, అది ఎక్కడ ఉందిరా, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2gy. gy అంటే ఇదే యాక్సిలరేషన్, ay అని అర్థం అంతే. సో 2g కాస్ థీటా, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g కాస్ థీటా. నెక్స్ట్ ఒకవేళ రేంజ్ అడిగితే, రేంజ్ అడిగితే r ఈజ్ ఈక్వల్స్ టు మామూలుగా s ఈజ్ ఈక్వల్స్ టు t ప్లస్ హాఫ్ at స్క్వేర్ రా. r ఈజ్ ఈక్వల్స్ టు ut, u అంటే రేంజ్ నాన్న హారిజాంటల్, కాబట్టి u కాస్ ఆల్ఫా రాయాలి. సో u కాస్ ఆల్ఫా ఇంటూ t మైనస్ హాఫ్ g t స్క్వేర్. ఇది gx హారిజాంటల్ కదా, సో అది రాస్తే అయిపోతుంది అన్న. సో gx అంటే ఏమొస్తుందిరా, g sin theta, అది రాస్తే అయిపోయాము. సో అప్పుడు రేంజ్ r ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, u కాస్ ఆల్ఫా ఇంటూ t ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ gx అంటే g sin theta ఇంటూ t స్క్వేర్. ఇది రేంజ్ అయిపోయా. ఈ ఫార్ములాలు రాస్తే అయిపోయి ఏంది లేదు రాడా, దాన్ని బై హార్ట్ చేసేకి ఏం అవసరం లేదు నాన్న. నెక్స్ట్ ఇంక్లైన్డ్ డౌన్. ఇంక్లైన్ డౌన్, టాప్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ నుండి కిందికి వేయాలరా, ఇలా రివర్స్ తీసుకో. హారిజాంటల్ సర్ఫేస్ నుండి సర్టెన్ యాంగిల్తో ఒక హారిజాంటల్ గ్రౌండ్ నుండి, గ్రౌండ్లో ఒక పాయింట్ దగ్గర నుండి హారిజాంటల్ సర్ఫేస్ సర్టెన్ యాంగిల్తో అటాచ్ చేస్తే దిస్ హారిజాంటల్ సర్ఫేస్ విచ్ ఈజ్ ఇంక్లైన్ టు ద గ్రౌండ్, దాన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ అంటాం. ఇప్పుడు టాప్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ a body is there. This object is to be projected down the inclined plane. So projecting down what happens? Yes. So ఇలా project చేస్తాం నాన్న, u making an angle alpha and it is projecting down like this. ఇప్పుడు నాన్న కాంపోనెంట్స్, ఇది x ఇది y, కాంపోనెంట్స్ రా. హ్యాపీగా రిజాల్వ్ చేసేసే. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్మా u కాస్ ఆల్ఫా u సైన్ ఆల్ఫా రా, అయిపోయా. నెక్స్ట్ g నాన్న, గ్రావిటీ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్, హ్యాపీగా జీలో వేసేసేయి, దాన్ని రిజాల్వ్ చేయి. 2 కాంపోనెంట్స్ యు గెట్. xy ప్లేన్లో పెట్టాల జీన్ అంతే, కొత్తగా ఆలోచన చేయద్దు ఏమి. టీటా జామెట్రీ వైజ్ హియర్ ఆల్సో టీటా, సో g కాస్ టీటా g సైన్ టీటా. ఇటు రాసేసానన్నా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమొస్తుంది చెప్పరా, ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2u సైన్ టీటా బై 0, 2uy బై g నాన్న, 2u బై g కదా. సో 2u సైన్ ఆల్ఫా బై g సైన్, ఇక్కడ g సైన్ టీటానా g కాస్ టీటా అనుకుంటా, 2u సైన్ ఆల్ఫా బై g కాస్ టీటా. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ u స్క్వేర్ బై 2g, u స్క్వేర్ బై 2g వర్టికల్, కాబట్టి u స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2gy అంటే 2g కాస్ థీటా. మీకు గుర్తుందో లేదో, ఇంక్లైన్డ్ అప్ ఇంక్లైన్డ్ డౌన్, టైం పీరియడ్ లేదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం హైట్ సేమ్ నాన్న. రేంజ్ ఏమొస్తుంది, r ఈజ్ ఈక్వల్స్ టు
యూ హారిజాంటల్ అమ్మ, యూ కాస్ ఆల్ఫా టీ, ఓకే. ఇక్కడ ప్లస్ వస్తుందమ్మా, జీ సైన్ టీటా ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్ కదా, జీ సైన్ టీటా టీ స్క్వేర్. ఇది రేంజ్ బాబు. ముందు దానికి దీనికి జస్ట్ ఈ రేంజ్ సైన్లు ఒక్కటి చేంజ్ అవుతాయి. టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ ఆల్ సేమ్, ఒక్కటి కొంటే ఒకటి ఫ్రీ. నెక్స్ట్ అమ్మా, ఆర్మాక్స్ మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా రాయమ్మా. ఆర్మాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా. మామూలుగా ఆర్మాక్స్ అంటే యూ స్క్వేర్ బై జీ, బట్ ఇక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్ సంబంధించిన యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ సైన్ టీటా. గుర్తుపెట్టుకో, మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ సైన్ టీటా. బాబు ఇక్కడ ప్లస్ ఎప్పుడు వాడాలి సార్, మైనస్ ఎప్పుడు వాడాలి సార్? బాబు ప్లస్ ఇంక్లైన్డ్ అప్, మైనస్ ఇంక్లైన్డ్ డౌన్. ఆర్ మ్యాక్స్ యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ సైన్ టీటా. మామూలుగా ఆర్ మ్యాక్స్ యూ స్క్వేర్ బై జీ, టీటా వాల్యూ 45 మా. బట్ ఇక్కడ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే, సో యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ సైన్ టీటా. ప్లస్ ఉన్నప్పుడు అప్ ద ఇంక్లైన్ ప్లేన్, డౌన్ ఉన్నప్పుడు ఒకవేళ అప్ ద ఇంక్లైన్ ప్లేన్ ఆర్ మ్యాక్స్ ప్లస్ చేసుకో, యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 ప్లస్ సైన్ టీటా. డౌన్ ద ఇంక్లైన్ ప్లేన్ ఆర్ మ్యాక్స్ కనుక్కోమన్నాడు సార్, యూ స్క్వేర్ బై జీ ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. గుర్తుపెట్టుకోమా. ఇది మీ టోటల్ ప్రొజెక్టైల్ మోషన్ యొక్క కథ.